నమ్మకం కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, గొప్ప దేవ, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తెలియజేసుకుంటూ ఉన్నాం. నాయన నువ్వెంతైనా నమ్మదగిన వాడవు నాయన. మరి మా జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించే దేవుడు నాయన, నీకు వందనాలు నాయన. మరి మేము నాయన అడిగినవన్నీ నాయన మరి మాకు అనుగ్రహించడానికి నీవు సిద్ధంగా ఉన్నావని, అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికంగా మీరు అనుగ్రహించగలరని నాయన మీ వాక్యంలో మీరు సెలవిచ్చారు. మీరు సెలవివ్వడం మాత్రమే కాకుండా అదేవిధంగా మా జీవితాలు మీరు జరిగిస్తూ ఉన్నందుకు మీకు వందనాలు, స్తుతులు తెలియజేసుకుంటున్నాం నాయన. మరి ఈ యొక్క నాయన సమయంలో నాయన నీ ప్రియ బిడ్డ నాయన మరి మా మధ్యలోకి పంపించారు, మీకు వందనాలు నాయన. మరి మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి నాయన. మరి మాకు కావలసిన విషయాలు మాతో మరి మాకు నేర్పించమని మనవి చేసుకున్నాం. మాకు అనేకమైన విషయాలు నాయన మరి తెలియదు. మరి ఎలాగ మరి మేము ప్రార్థన చేయాలో, ఎలాగ మేము వాక్యాన్ని చదవాలో, ఎలాగ మేము ఈ లోకంలో జీవించాలో, మరి మీ చిత్తాన్ని మేము ఎలా తెలుసుకోవాలో, మరి ఈ విషయాలు ఏమీ కూడా మాకు తెలియదు. మరి ఈ విషయాలన్నీ కూడా నాయన మరి ఇంకా ఏమేమైతే మాతో మాట్లాడాలని మీరు కోరుకుంటూ ఉన్నారు, వాటి అన్నిటిని కూడా మాకు నాయన నేర్పించి మీరే మాతో నాయన ముచ్చటించి మీరే మాకు సహాయం చేసి మీరే మహిమ పొందండి. యేసునామమున ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, మరి ఈ సమయంలో మరి కూడికను మనం ప్రారంభించుకుందామండి. మరి ఆ సమయానికి అయ్యగారు వచ్చేసారు. మరి మనము మరి ఆ యొక్క కూడికలోకి వెళ్ళడానికి మరి ఆ యొక్క మనమే మరి ఆలస్యము మరి అవుతూ ఉన్నాం. మరి అందుచేత ఆలస్యం అవుతుందని కాకుండా మరి మనం ఆ కూడికలోనికి మనం మరి వెళ్ళిపోదాం. దేవుణ్ణి మహింపరుస్తూ ఆరాధిస్తూ మరి ఆయన్ని కీర్తించేటువంటి మరి సమయంలో మనం ఉన్నాం కాబట్టి ఆయన్ను మనం ఆ ఆత్మతో సత్యంతో ఆరాధించే వారంగా మనం ఉండాలండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఎంతగానో మరి శ్రేష్టమైనటువంటి మాటలు మరి అయ్యగారు మరి తెలియజేస్తూ ఉన్నారు. మరి ఆ యొక్క ఆశీర్వాదం మనందరి జీవితాల్లో మనం పొందుకుని మరి ఆయనను స్తుతించే వారిగా, ఆయన కనపరిచే వారంగా మరి మనం ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ప్రార్థన వినువాడా, నా కన్నీరు తుడుచువాడా, మరి స్వస్థపరచువాడా, మరి స్తోత్రం యేసయ్యా అనే పాట మనం పాడుకుని ప్రభు నామాన్ని స్తుతిద్దామండి. ప్రార్థన వినువాడా, నా కన్నీరు తుడుచువాడా, స్వస్థతనిచ్చువాడా, స్తోత్రము యేసయ్యా. ప్రార్థన వినువాడా, నా కన్నీరు తుడుచువాడా, స్వస్థతనిచ్చువాడా, స్తోత్రము యేసయ్యా. నీ వల్లనే జరుగునెల్లా, ఒక్క మాట చాలయ్యా. నీ వల్లనే జరుగునెల్లా, ఒక్క మాట చాలయ్యా. అయ్యా ఒక్క మాట చాలయ్యా, అయ్యా ఒక్క మాట చాలయ్యా. ప్రార్థన వినువాడా, నా కన్నీరు తుడుచువాడా, స్వస్థతనిచ్చువాడా, స్తోత్రము యేసయ్యా, స్తోత్రము యేసయ్యా. మది కరిగి చెయ్యి చాపి మహిమలు చేయువాడా, మది కరిగి చెయ్యి చాపి మహిమలు చేయువాడా, అయ్యా మహిమలు చేయువాడా, అయ్యా మహిమలు చేయువాడా. ప్రార్థన వినువాడా,
నా కన్నీరు తుడుచువాడా, స్వస్థతనిచ్చువాడా, స్తోత్రము యేసయ్యా, స్తోత్రము యేసయ్యా. నా చిత్తమే శుద్ధిపడుమని స్వస్థత నొసగితివా, నా చిత్తమే శుద్ధిపడుమని స్వస్థత నొసగితివా, అయ్య స్వస్థత నొసగితివా, అయ్య స్వస్థత నొసగితివా. ప్రార్థన వినువాడా, నా కన్నీరు తుడుచువాడా, స్వస్థత నొసగువాడా, స్తోత్రము యేసయ్యా, స్తోత్రము యేసయ్యా. వ్యాధులన్నీ మోసితివి, సులువుగా మాన్పితివి, వ్యాధులన్నీ మోసితివి, సిలువలో మాన్పితివి, అయ్య సులువుగా మాన్పితివి, అయ్య సులువుగా మాన్పితివి. ప్రార్థన వినువాడా, నా కన్నీరు తుడుచువాడా, స్వస్థతనిచ్చువాడా, స్తోత్రము యేసయ్యా, స్తోత్రము యేసయ్యా. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. మరి మా జీవితంలో నీవే స్వస్థత అనుగ్రహించే దేవుడు, సమాధానం అనుగ్రహించే దేవుడు, శాంతి అనుగ్రహించే దేవుడు నాయన. మమ్మల్ని ఎంతగానో మీరు ప్రేమించేటువంటి దేవుడు నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తెలియజేసుకున్నాను. అందరూ కూడా గంభీరంగా ఆయన ఆరాధించండి, గంభీరంగా ఆయన స్తుతించండి. ఆయన రక్షణ ఇచ్చేటువంటి దేవుడు, ఆయన స్వస్థత అనుగ్రహించేటువంటి దేవుడు, ఆయన జీవితాల్లో గొప్ప కార్యాలు చేసేటువంటి దేవుడు అండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఈ సమయంలో మన మధ్యలో దైవజనులు మరి ఆ యొక్క మా రోనాల్డ్ గారు మరి చక్కని దైవ వర్తమానం మనకు అందిస్తూ మరి మనందరి కోసం ప్రత్యేకంగా మరి ప్రార్థన చేసేటువంటి ఈ యొక్క మరి శ్రేష్టమైనటువంటి సమయానికి మనం వచ్చామండి. మరి ఈ సమయంలో మరి ఆ యొక్క అయ్యగారిని మనం ఆహ్వానిస్తూ మరి ఆ యొక్క అయ్యగారు చెప్పేటువంటి మాటలు మనం వినడానికి మనం అందరం కూడా హృదయపూర్వకంగా మన హృదయాలను సిద్ధపరచుకుని మరి వాక్యాన్ని విందాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. Praise the Lord, Brother Ronald. Thank you so much, sir, for joining with us another Saturday. And we are very much blessed to have you in this evening. And last week we experienced the mighty power of the Holy Spirit among us. And please take this time and share the God's word, sir. Amen. Thank you so much. Hallelujah. 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 And Amen. amen, Amen. amen. Can you all hear me well? Yes, sir. Yes, sir. Yes, sir. We are hearing you. I want everyone to unmute those mics and let's give God some praise. Come on, everybody, unmute those mics and let's give God some praise. మరి అందరూ కూడా మరి మీ మైక్లు ఆన్ చేసి దేవుని స్తుతించండి. మరి ఆ యొక్క దేవుని ఘనపరచాలని మనవి చేసుకుంటూ ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరూ కూడా మైక్లు ఆన్ చేసి దేవుని స్తుతించండి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. Oh, Thank you, Jesus. Glory to God. Hallelujah. Praise you, Lord. Thank you, Praise you, Lord. Praise you, Lord. Thank you, Lord. Come Thank on, you, Lord. praise the Lord. Hallelujah. 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 Thank you, Jesus. Thank you, Jesus. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. నీవు గొప్ప దేవుడు, స్వస్థపరిచే దేవుడు, Thank you, మహా Jesus. కార్యములు చేసే దేవుడు, Oh, బలమైన thank you, కార్యాలు Jesus. చేసే దేవుడు నాయన. నీకు వందనాలు, వందనాలు, Praise your వందనాలు, name, వందనాలు. God. You're worthy. You're స్తోత్రం, worthy. స్తోత్రం, స్తోత్రం. You're worthy, నాయన God. You're నాయన మరి worthy. నీ యొక్క You're గొప్ప worthy. కార్యాలు You're వర్ణించడానికి worthy of praise. మాకు ఇచ్చినటువంటి Hallelujah. సమయం కొరకు నీకు వందనాలు, Thank you, స్తోత్రాలు. Jesus. యేసయ్యా Hallelujah. నీకే Thank మహిమ, you, యేసయ్యా Jesus. నీకే ఘనత, Thank యేసయ్యా you, నీకే Jesus.
Thank నాయన you, God. మరి నీ ఈ యొక్క మరి Hallelujah. అన్ని విధాలుగా నాయన మరి మా జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తున్నందుకు జరిగించబోతున్నందుకు నాయన మరి మా యొక్క నాయన Thank మరి you, God. మరి మేము ఎక్కడ ఇద్దరు ముగ్గురు మరి నీ నామంలో మరి కూడి ఉంటారు వారి మధ్య నీవు వస్తావని నాయన God, మా we thank you. మధ్యలోకి నీవు వచ్చావని మా మధ్యలో God, నీవు we గొప్ప thank you. కార్యాలు చేసే దేవుడుగా God, ఉండవని we నాయన thank మరి you. మేము నమ్ముచూ ఉన్నాం నాయన God, మరి we thank you. నాయన వచ్చినటువంటి 17 మందిని కూడా మీరు దీవించండి ఆశీర్వదించండి మీరు మాతో మాట్లాడమని మనవి చేసుకున్నాం ఇంకా రాబోయేటువంటి వారిని కూడా నాయన సకాలానికి తీసుకురావాల్సిందిగా మనవి చేసుకున్నాం హల్లెలూయా హల్లెలూయా Hallelujah. హల్లెలూయా Father, we thank you today for this another chance to come and share your word. We ask you to allow your presence to be here, oh God. And we ఆమేన్ pray this now in Jesus' name. ఎస్ లార్డ్ ఎస్ ఆమేన్ 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 దేవా మరొకసారి మాకు అవకాశం ఇచ్చి మరి నీ సన్నిధిలో మేము చేరే భాగ్యాన్ని మాకు ఇచ్చారా మీకు వందనాలు యేసు నామమున ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి ఆమేన్ ఆమేన్ Amen. I want to thank you again for allowing me to share with you. My name is Pastor Ronald W. Turner Sr., and I am from Columbus, Ohio. మరి అయ్యగారు మరి మరొకసారి మరి మన మధ్యలోనికి రావడానికి ప్రభు కృపనిచ్చాడు మరి అయ్యగారి పేరు రోనాల్డ్ ఆయన ఒక దైవజనుడు మరి ఆయన కొలంబస్లో మరి ఓహియో అనే పట్టణంలో ఆయన దేవుని కొరకు సాక్షిగా ఆయన జీవిస్తూ ఉన్నారు దేవునికి స్తోత్రం హల్లెలూయా వెల్కమ్ యూ సార్ థ్యాంక్ యూ జీసస్ Um, హల్లెలూయా Currently, I'm pastoring two churches, one church in the city of Columbus, Ohio, and the other church in Akron, Ohio. మరి ఆ యొక్క అయ్యగారు 2 సంఘాల్లో మరి ఆయన దేవుని పరిచర్య ఆయన జరిగిస్తూ ఉన్నారు. మరి ఆ యొక్క కొలంబస్‌లో ఒక సంఘము, ఆక్వినట్ అనేటువంటి ప్రాంతంలో మరి ఒక సంఘము 2 సంఘాలు ఆయన నడిపిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Amen. And ఆమేన్. the last thing I want to say that I have been educated, college educated. I have a college degree, a bachelor's of art and religion, a bachelor's of science, and I also have a master's of divinity, and I'm working on a doctor of theology. మరి అయ్యగారు ఆ యొక్క మరి ఆయన చదువుకున్నటువంటి మరి శ్రేష్టమైనటువంటి విద్యను కూడా ప్రభు ఆయనకిచ్చాడు. మరి ఆయన డిగ్రీని ఆయన పూర్తి చేసుకున్నారు. ఆయన మరి సైన్స్ గ్రూప్‌లో అలాగే ఆయన తన చదువంతా కూడా మరి కంప్లీట్ చేసి మరి ఆయన మరి పీజీ కూడా చేసి ఉన్నారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా మరి చేసి మాస్టర్స్ కూడా చేసి మరి ఇప్పుడు మరి ఆయన మరి వేదాంత విద్యలో డాక్టరేట్‌ని కూడా ఆయన పొందుకోవడానికి ఆయన ముందుకు అడుగులు వేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. Amen. హల్లెలూయా. We're gonna go right to the word of God. We're going into Psalms, the book of Psalms, the first chapter. The book of Psalms, the first chapter. మరి మనము ఆ యొక్క ఈరోజు మరి వాక్య భాగంలోనికి మనం వెళదామండి. మరి ఆ యొక్క కీర్తనల గ్రంథము మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి మాటలను మనం నేర్చుకుందాం. And I'll be reading the first 3 verses. I will read, and you can read. It says, "Blessed is the man that walketh not in the counsel of the ungodly, nor standeth in the way of sinners, nor sit in the seat of the scornful. But his delight is in the law of the Lord, and in his law doth he meditate day and night. And he shall be like a tree planted by the rivers of water, that bring forth his seed fruit in his season. His leaf also shall not wither, and whatsoever he doth shall prosper." మరి ఇక్కడ ఆ యొక్క కీర్తనల గ్రంథం మొదటి అధ్యాయంలో మరి మొదటి 3 వచనాలు మనం చదువుకున్నట్లయితే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఎవరను నాటబడినదే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనదంతయు సఫలమగును అని చెప్తా ఉన్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. Amen. 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 Hallelujah. Amen. Hallelujah. Hallelujah. Amen. Today I'm going Hallelujah. to talk about being a blessed man. Being a blessed man. My subject is a blessed man. మరి ఇక్కడ మరి ఈరోజు మరి మీతో చెప్పాలనుకున్నటువంటి విషయం ఏంటంటే మరి ఆ యొక్క ఒక ఆశీర్వదించబడినటువంటి ధన్యకరమైనటువంటి జీవితాన్ని ఎలా జీవించాలి అనేటువంటిది కీర్తనకారుడు మరి మనకు తెలియజేస్తా ఉన్నాడండి. Amen. Amen. We're living in a time where the world influences everything
we do. The Bible says that Satan is the prince of the air. మరి ఆ యొక్క మనం ఎటువంటి సమయంలో మనం ఉన్నామంటే మరి మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మరి ఆ యొక్క సైతాను యొక్క మరి ప్రభావము మరి ఎంతగానో మరి మరి ఈ లోకంలో మరి ఉండడం ద్వారా మనం ఉన్నటువంటి ఈ ప్రస్తుత ప్రపంచంలో అనేకమైనటువంటి విధాలుగా మరి మనం ఆ యొక్క మనం బయట జరిగేటువంటి పరిస్థితుల మీద మనం త్వరగా మన జీవితం మీద అవి ప్రభావం చూపేవిగా మనం ఉండేటువంటి దినాల్లో మనం ఉన్నామండి. And we're looking for pleasure in society. We live in a society that's looking for pleasure in the world. We do that by overindulging in the television, overindulging on the internet, overindulging in society, and our desire should be for the word of God. మరి ఆ యొక్క మనం ప్రస్తుతం ఉన్నటువంటి ఆ యొక్క సమయం ఎలా ఉందంటే మరి మనం చూసేటువంటి ఆ యొక్క టెలివిజన్ కానీ మనం వాడేటువంటి ఇంటర్నెట్ కానీ మనం వాడేటువంటి మరి మొబైల్ ఫోన్స్ కానీ ఇవన్నీ కూడా మనల్ని ప్రభావితం చేసేవిగా పాపానికి నడిపించేవిగా మరి లోకంలోనికి తీసుకుని వెళ్ళిపోయేగా ఉన్నాయి కానీ మరి కేవలము దేవుని వాక్యము మనం నేర్చుకోవడం ద్వారా మాత్రమే దేవుని వాక్యాన్ని మనం ఆ యొక్క ధ్యానించడం ద్వారా మాత్రమే లోకం నుంచి వేరయ్యి మనం దేవునిలో మనం జీవించగలుగుతామండి. So today I want to talk about how to walk as a blessed person. We have both female and male on here today. So we want to talk about living as a blessed person. How do I do that? మరి ఆ యొక్క ఈరోజు మనం నేర్చుకునేటువంటి విషయం ఏంటంటే మరి ఇటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు ఇటువంటి మన చుట్టూ మరి ఆ యొక్క మరి ఎన్నో ఆ యొక్క లోక సంబంధమైనటువంటి కార్యాలు జరుగుతున్నటువంటి సమయంలో కూడా మరి మనం వాటికి అంటుకోకుండా మరి ఎలాగా మరి లోకాల్లోంచి వేరై మరి ప్రభు కొరకు మనం జీవిస్తూ మరి ఆ యొక్క ఆశీర్వాదకరమైనటువంటి జీవితము మరి మనం ఎలా జీవించగలుగుతాము అనేటువంటిది మనం ఈరోజు మనం నేర్చుకోబోతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. So the first thing, we have to have an appetite for spiritual things. We have to have an appetite for spiritual things. The first says, blessed is the man that walketh not in the counsel of the ungodly. When we seek advice, when we seek counsel, it has to line up with the word of God. మరి ఆ యొక్క మొట్టమొదటిగా మనల్ని మనం ప్రత్యేకపరచుకొని మనము ఆ యొక్క మరి ఆ యొక్క వారి మార్గంలో మనం నిలవకుండా మరి దుష్టుల ఆలోచన చొప్పున మనం నడవకుండా మరి ఆ యొక్క ఆ పాపుల మార్గంలో మనం నిలవకుండా మనల్ని మనం ప్రత్యేకపరచుకొని మనం వారు కూర్చునే చోట మనం కూర్చోకుండా ఉండి మనము ఆ యొక్క దేవుని వాక్యాన్ని మరి ధ్యానిస్తూ దేవుని ప్రజలతో మనం సమయాన్ని గడిపినప్పుడు మనల్ని మనం కాపాడుకోగలము అనేటువంటిది వాక్యంలో మనం చూస్తున్నామండి. We know that the Bible says that a wise man seeks counsel. It says there's a multitude of counsel in wisdom when we seek wisdom, but the wisdom that we seek should be from a godly person, from a godly man, a godly woman, or the word of God. మరి వాక్యంలో చెప్పబడతా ఉంది కదా, అనేక మంది మరి ఆ యొక్క మరి జ్ఞానము చెప్పేటువంటి వారు మీకు ఉండడం అనేటువంటిది చాలా అవసరము అని చెప్తా ఉంది. మరి ఆ యొక్క అనేక మంది సలహాలు అనేక మంది ఆ యొక్క మరి మీకు జ్ఞానం పంచే విషయంలో మరి వారందరూ ఎటువంటి వారు ఉండాలంటే మరి వారు దేవుని ప్రజలైనటువంటి వారి దగ్గర మీరు సలహాలు తీసుకొని వారి దగ్గర మీరు జ్ఞానాన్ని మీరు పొందుకున్నట్లయితే మరి ఆ యొక్క మీరు ఆ యొక్క మరి లోక సంబంధమైన వారిని విడిచిపెట్టి దేవుని ప్రజలతో మీరు సమయాన్ని గడిపి వారు చెప్పినటువంటి విధంగా మీరు చేసినట్లయితే మీ జీవితాలు వర్ధిల్లేవిగా ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. Why is this important? Why is this important? I'm glad you asked me. The Bible says we wrestle not against flesh and blood, but against rulers of darkness, principalities, and high places. And it tells us to put on the whole armor of God. So when we seek ungodly counsel, we are opening the door for Satan to come in our circumstance and cause confusion. మరి మనము ఆ యొక్క దేవుని ప్రజలంగా మరి లోకంలో మరి ఎంతగానో
మనల్ని మనము ఆ యొక్క మరి సంరక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. మరి ఈ యొక్క దినాల్లో మరి ఆ యొక్క దేవుని ప్రజలంగా మరి ఆయన యొక్క మరి మార్గాల్లో మనం జీవిస్తూ మరి ఆ యొక్క దేవుని బిడ్డలతో సమయాన్ని గడుపుతూ లోక సంబంధమైన వారితో మనం స్నేహాన్ని విడిచిపెట్టి మనం దేవుని కొరకు సాక్షులుగా జీవించవలసినటువంటి సమయం. మనల్ని మనం కాపాడుకోవడానికి ఈ విధంగా చేయవలసిందిగా మరి వాక్యంలో మనం చూస్తున్నామండి. The Bible says then, and we know in Romans 8:28, and we know that all things are working together for the good to those who love the Lord, for those who are the called according to his purpose. So the circumstances that we're in, God has allowed them to come, and he wants us to seek him so that we can get closer to him. మరి ఆ యొక్క దేవుడు మరి ఆ యొక్క మరి మనకు మన జీవితాల్లో మరి ఆ పరిస్థితులైనటువంటివి కొన్నిసార్లు అనుమతిస్తారు. ఎందుకంటే మరి అనుకూలంగా లేని పరిస్థితులు కూడా ఒక్కోసారి మనం ఎదుర్కొంటాం. ఎందుకంటే దేవుడు ప్రేమించే వారికి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగటకే సమస్తము సమకూడి జరుగుతున్నవని రోమా 8:24లో మనం చూసినటువంటి విధంగా ఆ దేవుడు మన జీవితంలో మనల్ని సరైన మార్గంలో నడిపించడానికి ఆయన అనేక సార్లు కొన్ని సంఘటనలు మన జీవితంలో ఆయన అలౌ చేస్తారండి. The next thing I want to say, we have to be careful who we spend time with. Nor standeth, what says, not walketh in the counsel of the ungodly, nor standeth in the way of sinners. Who you spend time with influences your decisions. A godly man decisions glorify God. A person not saved decisions glorify Satan, and he's trying to pull you apart from God. మరి ఈ విధంగా మరి మీరు ఎవరిది మాటను మీరు వింటా ఉన్నారు? మరి లోక సంబంధమైనటువంటి వ్యక్తులు మీరు చెప్పేటువంటి మాటను మీరు వింటా ఉన్నారా? లేదంటే దేవుని బిడ్డలైనటువంటి వారి యొక్క మాటలు మీరు వింటా ఉన్నారా? మరి లోక సంబంధమైనటువంటి వారి మాటలు మరి మీరు వింటే గనక మరి ఆ యొక్క మరి దేవుణ్ణి మీరు మహింపరచలేరు. మరి ఆ యొక్క దేవుని మరి బిడ్డల యొక్క మాటలు వారు చెప్పేటువంటి విధానంలో మీరు నడిచినట్లయితే దేవుని మీరు మహింపరచగలుగుతారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. And the last thing says, or sits in the seat of the scornful. There are people who make fun of the miraculous. They make fun of healing. They make fun of worship. Everything that we do to glorify God, there are people that are fighting what we're trying to do to praise and worship God because it's silliness to them. So we have to be careful where we walk, where we stand, and where we sit. మరి ఇక్కడ మరి చాలా ప్రాముఖ్యము మనం ఎక్కడ నిలబడుతున్నాం, ఎక్కడ నడుస్తూ ఉన్నాం, ఎక్కడ కూర్చుంటున్నా ఉన్నాం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అండి. ఎందుకంటే మరి అక్కడ మనము దేవుని బిడ్డలతో మనం కూర్చున్నామా, దేవుని బిడ్డలతో మనం నడుస్తూ ఉన్నామా, దేవుని బిడ్డలు మరి ఆ యొక్క అక్కడ ఉన్నటువంటి చోట మనం నిలబడుతూ ఉన్నామా, మరి ఎక్కడ మనం నిలబడుతున్నాం అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే లోక సంబంధమైనటువంటి వారితో నడుస్తూ, వారితో కూర్చుండి, వారితో మాట్లాడుతూ, వారితో మరి నిలబడి ఉన్నట్లయితే మరి మనం ఆ యొక్క మరి నాశనం అయిపోయేవారుగా ఉంటాం. అయితే దేవుని బిడ్డలతో మనం సహవాసం చేసి వారితో నడుస్తూ, వారితో కూర్చుంటూ, వారి మార్గమున నడిచే వారంగా మనం ఉన్నట్లయితే, వారి మార్గాల్లో వారితో మరి ఆ సహవాసం చేసేవారుగా ఉన్నట్లయితే దేవుడు మన జీవితాలను అత్యధికంగా ఆశీర్వదించి ఆయన మహిమ కొరకు వాడుకునేవారుగా ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. The Bible says, how can two walk together except they be in agreement? How can light and darkness fellowship together? So it's very important, my brothers and sisters, that we put ourselves in the place where we are around godly people, righteous people, people speaking the word, people praying the word, people worshiping in the word, and then that way it stops. It doesn't stop it all the way, but it'll hold back some of the persecution that's coming from being saved. మరి ప్రియులారా, మరి ఆ వాక్యమును మనం చూస్తున్నాం కదా. ఎవరైనాను ఇద్దరు కలిసి నడవాలనుకున్నట్లయితే వారిద్దరూ ఒప్పుకొనకుండా మరి వారిద్దరూ కలిసి నడవలేరు అని మనం ఆ వాక్యంలో మనం చూస్తున్నాం. అదేవిధంగా
మరి ఆ యొక్క ఎవరితో మరి వారితో మనం ఆ సహవాసం చేసే వారంగా వారితో మనం ఆ యొక్క మరి సరైనటువంటి ఆ యొక్క అనుబంధం మనం కలిగి లేకపోతే వారితో మనం నడవలేం కాబట్టి మరి మనం ఆ యొక్క మరి ఎవరితో మనం ప్రయాణం చేస్తున్నాం, ఎవరితో మనం ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాం, ఎవరితో కలిసి మనం మన గమ్యాన్ని చేరుకోవాలని ఆశపడుతున్నాం అనేటువంటిది ముందుగా మనం నిర్ణయించుకోవడంలో చాలా మరి చక్కగా మరి ఆలోచించి జ్ఞానయుక్తంగా దేవుని బిడ్డలతో సహవాసం చేస్తూ వారితో మనం నడిచే వారంగా మనం ఉన్నప్పుడు మరి మన జీవితాలు అభివృద్ధి పదంలో నడిపించబడతాయి. లోకంలో నుంచి మనం వేరే దేవుని మహిమ కొరకు మనం దీవించే వారంగా మనం ఉంటాం. ఆమేన్. హల్లెలూయా. Okay, so it says, but his delight, his desire, his appetite, there we are again, is for the word of God. We have got to stay in the word of God. The word of God brings power. The word of God brings peace. The word of God brings healing. The word of God brings deliverance. So we've got to stay in the word of God. We have to have an appetite for the word of God. Hallelujah. హల్లెలూయా. మరి ఆ యొక్క రెండవదిగా ఆయన Hallelujah. చెప్తున్నటువంటి మాట ఏంటంటే మరి ఆ విధంగా మీరు ఆ యొక్క దేవుని బిడ్డలతో మీరు నడుస్తూ దేవుని బిడ్డలతో ఆ యొక్క మరి ఆ యొక్క మరి ఆ దేవుని ఆ బిడ్డల మార్గంలో వారితో పాటు మీరు సహవాసం చేస్తూ మరి వారు దేవుని బిడ్డలు కూర్చుండే చోట మీరు కూర్చుంటూ మరి మీరు జీవిస్తున్న తర్వాత రెండవదిగా మీరు చేయవలసింది ఏంటంటే యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించే వాళ్ళంగా మనం ఉండాలి. మరి ఆ విధంగా మనం ఉన్నప్పుడు ధర్మశాస్త్రాన్ని ఆ దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తూ మరి ఆ యొక్క మనం ఉన్నప్పుడు మన జీవితాలు ఎంతగానో మరి ఆశీర్వదించబడతాయి. దేవుని వాక్యం చదవడం ద్వారా మనం ఆశీర్వదించబడతాం. మన జీవితాల్లో శాంతి మనం పొందుకుంటాం, సమాధానం మనం పొందుకుంటాం, సంతోషాన్ని మనం పొందుకుంటాం. అన్నీ ఆ యొక్క సమస్యల నుంచి ఎలా బయటకు రావాలనేటువంటి విషయాలు మనం దేవుని వాక్యంలో మనం ఆ యొక్క నేర్చుకుంటామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. Another translation says, his passion is to remain true to the word. His passion, his desire, his whole being is connected to the word of God. మరి వేరొక మరి అనువాదంలో ఆ మాటను మరి బైబిల్ తర్జుమాలో ఈ విధంగా చెప్పారండి. మరి ఆ యొక్క వ్యక్తి ఎలా ఉంటాడంటే ఆ యొక్క దేవుని వాక్యాన్ని చదివేటువంటి వ్యక్తి, దేవుని వాక్యాన్ని ధ్యానించేటువంటి వ్యక్తి, ఆయన ఆశ ఎప్పుడు కూడా మరి ఆ యొక్క దేవుని కార్యాలే చేయాలి, దేవుని యొక్క మరి ఆ యొక్క చిత్తాన్ని నెరవేర్చాలి, ఆయనకు మాత్రమే నేను లోబడాలి అనేటువంటి ఆలోచనతో ఆయన మరి దృఢమైనటువంటి నిర్ణయం తీసుకొని దేవుని మార్గాల్లో నడిచేవాడిగా మరి దేవుని యొక్క వాక్య ప్రకారం జీవించేవాడుగా ఆ వ్యక్తి మరి జీవిస్తూ ఉంటారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. Hallelujah. And Philippians 2 and 5, if you want to turn there, Pastor, Philippians 2 and 5. మరి ఆ యొక్క మరి ఫిలిప్పీలకు రాసిన పత్రిక మరి 2వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ యొక్క మరి ఒక మాటను మనం చూద్దామండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో ఉన్నటువంటి మాటలు మనం చదువుకుందాం. It says, let this mind be in you. మరి ఆ యొక్క అక్కడ వాక్యంలో మరి చెప్పబడుతోంది కదా, ఈ యొక్క మనస్సు క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండండి అని అక్కడ పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడండి ఫిలిప్పీలకు రాసిన పత్రికలో. Which was also in Christ Jesus. How do I get the mind of Christ? I've got to stay in the word of God. మరి మనం ఎలాగా మరి క్రీస్తు యేసు కలిగినటువంటి మనస్సును మనం కలిగి ఉంటామంటే మరి దేవుని వాక్యమును మనం నిలబడినప్పుడు దేవుని వాక్యములో మనము ఆ యొక్క మనం నేర్చుకుంటూ ధ్యానిస్తూ ఉన్నప్పుడు మాత్రమే క్రీస్తు యేసు కలిగినటువంటి మనస్సు మనం కలిగి ఉండే వారంగా మనం ఉంటామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Psalms 119 and 105. The word is a lamp unto my feet and a light unto my path. మరి ఆ యొక్క కీర్తనకారుడు మరి ఆయన చెప్తా ఉన్నారు కదా, 119వ దావీదు కీర్తనలో ఆయన చెప్తా ఉన్నాడు కదా, మరి ఆయన మరి నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు అది వెలుగై ఉన్నది అని ఆయన భక్తుడు చెప్తా ఉన్నారండి. John 17 and 7. Sanctify them through thy word. Thy word is truth.
The word of God is truth. మరి ఆ యొక్క యోహాను భక్తుడు 5వ అధ్యాయంలో మరి ఆయన చెప్తూ ఉన్నారు కదా, మరి నీ వాక్యమే సత్యము, నీ వాక్యములో మరి నేర్చుకోవడానికి నీ వాక్యము మరి సత్యమైనటువంటి వాక్యము అందరూ So నేర్చుకోవడానికి as మాకు I get సహాయం in the చేయి. word of God, as I stay in the word of God, as I get in the word of God, as I meditate in the word of God, as I speak the word of God, as I live the word of God, it brings power. మరి ఎప్పుడైతే మనం వాక్యములో మనం Amen. జీవిస్తూ Amen. ఉన్నామో, ఎప్పుడైతే మనము వాక్యము ద్వారా మనం నడుచుకుంటూ ఉన్నామో, ఎప్పుడైతే వాక్యము మరి మనం నేర్చుకుంటూ ఉన్నామో, వాక్యములో మనం నిలబడుతూ మరి దాని ప్రకారం మనం జీవించే వారంగా మనం ఉన్నామో, మరి మన జీవితాల్లో అసాధ్యమైనటువంటి కార్యం అనేటువంటిది ఉండదండి. సమస్తము కూడా సాధ్యపరిచేవారుగా ఉంటాం. మరి ఆ యొక్క వాక్యాన్ని మనము ఒక రెండంచులు గల ఖడ్గముగా మనం ధరించినప్పుడు సైతాన్ని మనం ఓడించడానికి సిద్ధముగా మనం ఉంటామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. Hallelujah. Thank you, Hallelujah. Jesus. Hallelujah. I'm excited. I'm excited. If we go to Matthew, the 4th chapter, Matthew 4, Matthew 4, let's get in the word. See, I'm preaching the word, the word, the word. Everybody say the word, the word, the word. మరి అందరూ The చెప్పండి. word, మరి the దేవుని word, వాక్యము, the దేవుని word. వాక్యము దేవుని అనేటువంటి వాక్యం, the మాటలు, word, the మరి ద word, వర్డ్ the word, అనేటువంటి మాట మీరందరూ కూడా చెప్పండి. the Matthew word, 4 the and word. 4. మరి మత్తయి సువార్త Uh-huh. 4వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటను మనం చూద్దాం. No, let's back up. Matthew 4 and 1. I'm gonna read it, then you read it. I'll read a Yes. couple verses, then you read. Yes, sir. Then was Jesus led up into the wilderness to be tempted of the devil, and when he had fasted 40 days and 40 nights, he was afterward a hungry. మరి అక్కడ మత్తయి సువార్త 4వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదువుకుందామండి. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా అని అక్కడ రాస్తూ ఉన్నారు. And when the tempter came to him, he said, If thou be the Son of God, command that these stones be made bread. But he answered and said unto him, It is written, the word, there's the word again, there it is again. Man shall not live by bread alone, but by every word that proceedeth out of the mouth of God. మరి 3వ అధ్యాయము 4వ అధ్యాయం మనం చదువుకున్నట్లయితే మరి ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెలగునట్లుగా ఆజ్ఞాపించుమనెను. అందుకు ఆయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించునని వ్రాయబడి ఉన్నదనను. చూడండి, ఇక్కడ సైతాను మరి దేవుని శోధించడానికి వచ్చినప్పుడు దేవుని వాక్యము ద్వారా సైతాన్ని మరి యేసయ్య జయించినట్లుగా మనం చూస్తున్నాం. ద వర్డ్, దేవుని వాక్యమే మరి ఆ యొక్క శక్తి కలిగినటువంటిదిగా మరి ఆ యొక్క సైతాన్ని ఎదిరించేదిగా ఉన్నట్లుగా మనం చూస్తున్నామండి. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ యువర్ గ్రేట్ వర్డ్. Amen. Hallelujah. Hallelujah. And what I'm talking about, it says, in his law, in his word, does he meditate day and night. And when we get in the word of God, the Bible says, thou wilt keep him in perfect peace, whose mind is stayed on him because we trust him. మరి మనం దేవుని నమ్ముచూ ఉన్నటువంటి వారంగా మనం ఉన్నాం కాబట్టి మరి ఆ యొక్క మరి ఆయన వాక్యమందు మనం నమ్మిక ఉంచేటువంటి వారంగా ఉన్నాం కాబట్టి ఆయన వాక్యాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. మరి అందుకనే కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు కదా, మరి ఆ యొక్క మరి దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు, ఆయన వాక్యాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అని చెప్తా ఉన్నారు. మరి మన జీవితంలో శాంతి కావాలా, సమాధానం కావాలా, సంతోషం కావాలా, నెమ్మది కావాలా, మరి దేవుని వాక్యాన్ని మనం ధ్యానిద్దాం, దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుందాం. అప్పుడు సమస్త విధమైన ఆశీర్వాదాలు ప్రభు మనకు అనుగ్రహించేవారుగా ఉంటారు. ఈ లోకంలో మనం సైతాన్ని ఎదిరిస్తూ మరి ప్రభు కొరకు ఆయనకు మహిమకరంగా మనం జీవించేవారుగా మనం ఉంటామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. The word is a weapon. The word is a weapon. మరి దేవుని వాక్యమే మరి రెండంచుల గల ఖడ్గమై వాడగలిగినటువంటి ఖడ్గము అనేటువంటిది వాక్యం మనకు తెలియజేస్తాం. సైతాన్ను మరి ఎదిరించడానికి, దురాత్మ సమూహాలను మనం ఎదిరించడానికి, మరి వాటిని సంహరించడానికి దేవుని వాక్యం అనేటువంటి ఖడ్గం మనకు ఇవ్వబడిందండి. David said in Psalms 119:11, Thy word have I hid in my heart, that I might not sin against thee. The reason why a lot of people can't walk in victory
They don't know the victory of God. It's because the word is not embedded on the inside. It's in the mind, but you got to get it in your heart. మరి ఆ యొక్క మరి కీర్తనకారుడు మరి కీర్తన గ్రంథంలో ఆయన చెప్తా ఉన్నాడు కదా, 105వ కీర్తనలో ఆయన చెప్తా ఉన్నారు, మరి నీ 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 ఎదుట నేను పాపము చేయకుండా ఉండునట్లు నీ వాక్యమును నా హృదయంలో నేను ఉంచుకున్నాను అని ఆయన చెప్తా ఉన్నారు. మరి ఆయన వాక్యాన్ని మనం ఉంచుకోవడం ద్వారా మనం ఏ విధంగా కూడా పాపాన్ని మనం చేయలేము. మరి ఆ యొక్క దేవుని మాటలను మనం హృదయంలో ఉంచుకున్నప్పుడు మన పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవిస్తాము అనేటువంటిది దీని యొక్క అర్థం అండి. అందుచేతే మనం దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. Psalms 119:67. మరి కీర్తన I'm going to be reading from another translation, but you read from theirs. It says, "Before I was humbled, I used to always wander astray, but now I see the wisdom of your word." మరి ఆ యొక్క కీర్తనల గ్రంథం 119వ ఆ యొక్క కీర్తన మరి ఆ యొక్క 67వ వచనంలో మరి 66, 67 వచనాలు మనం చదువుకున్నట్లయితే, మరి ఆ యొక్క నేను నీ ఆజ్ఞలను నమ్మికించి ఉన్నాను, మంచి వివేచన మంచి జ్ఞానము నాకు నేర్పము, శ్రమ కలుగుమునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను అని ఆ యొక్క దావీదు భక్తుడు తెలియజేస్తా ఉన్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. So the word of God, when it gets embedded inside of us, allows us to begin a relationship with God. A relationship, not an affair, not knowing of, but a relationship. And we need a relationship with God. ఆమేన్. హల్లెలూయా. మరి ఆ యొక్క దేవునితో మనం సంబంధం కలిగి ఉండడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యము. దేవుని వాక్యాన్ని మనం ఎప్పుడైతే నేర్చుకుంటూ ఉన్నామో, ఆ వాక్యమైనటువంటి దేవునితో మనం ఎప్పుడైతే సంబంధం కలిగి ఉన్నామో, మనం దేవునితో సంబంధం కలిగినటువంటి వారంగా ఆ వాక్య ప్రకారం మనం నడుచుకున్నప్పుడు దేవునికి విధేయత చూపించే వారంగా, ఆయన ప్రేమించే వారంగా, ఆయన మార్గాల్లో నడిచే వారంగా మనం ఉంటాం. కాబట్టి దేవుని యొక్క కాపుదల, ఆయన సన్నిధి, ఆయన నడిపింపు మనతో ఎప్పుడు కూడా వచ్చేదిగా ఉంటుందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఆయన వాక్యానికి మనం విధేయత చూపించాం. ఆమేన్. హల్లెలూయా. Now I want to say right here that it's important that we meditate in the word day and night. Some people are good and they wake up in the morning and they do their morning devotions and they get in the word of God. But the Bible says, and in his law does he, or his word, does he meditate day and night. Relationship lasts all day long. It's not a small period of time, but it lasts all day. మరి ఆ యొక్క మరి చాలా మంది క్రైస్తవులు అనేటువంటి వారు చేసేది ఏంటంటే, మరి ఉదయమే లేగుస్తారు, మరి వారు ఆ దేవుని వాక్యాన్ని చదువుకుని ఆ యొక్క కొంత సమయాన్ని దేవుని యొక్క ఆ వాక్యాన్ని చదివే విషయంలో దేవుని సన్నిధిలో సమయాన్ని గడిపే విధంగా వారు చేస్తూ ఉంటారు. మరి ఇది చాలా మంచి అలవాటు. మరి ఆ విధంగా మరి ఆ యొక్క దేవుని వాక్యాన్ని చదవడం, దేవుని వాక్యాన్ని నేర్చుకోవడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే మనం ఉదయం లేచిన వెంటనే దేవుని వాక్యానికి మనం ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నాం. మరి ఆ విధంగా దేవుని వాక్యానికి ప్రాముఖ్యతనిస్తూ మరి దివారాత్రము కూడా దాన్ని ధ్యానించే వారంగా మనం ఉంటున్నాము అంటే అది మన జీవితంలో ఒక గొప్ప ధన్యత. మరి ఆ యొక్క మనం ఎప్పుడు కూడా మరి ఆ వాక్యాన్ని ధ్యానించే వారంగా మరి దావీదు మరి సెలవిచ్చిన రీతిగా దివారాత్రము నీ యొక్క మరి ధర్మశాస్త్రాన్ని, నీ వాక్యాన్ని నేను తలపోసుకుంటూ ఉంటాను, నేను ధ్యానిస్తూ ఉంటాను, అందులో ఉన్నటువంటి అనేక విషయాలు నేను నేర్చుకుంటూ ఉంటాను మరి అని చెప్తా ఉన్నాడు. అదే అనుభూతి, అదే అనుభవం మనం కూడా కలిగి ఉన్నప్పుడు మనం కూడా ఆ యొక్క ఆశీర్వదించబడినటువంటి విధానంలో ఆ విధముగా మనం ఉంటాము అనేటువంటిది ఇక్కడ వాక్యంలో మనం నేర్చుకుంటున్నామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. థాంక్యూ లార్డ్. Hallelujah. All of you in here, if you have parents, because of the relationship you have with your parents, when they call your name in a crowd of people, because of the relationship that is established, you know that your parents are calling you by your name. If some of our parents are deceased, but when my mother said Ronald, there could be 1,000 people in the crowd, but because I had a relationship established with her,
I knew my mother was talking to me. మరి ఆ యొక్క మనలో మరి తల్లిదండ్రులు మనందరూ కూడా కలిగి ఉన్నాం. మరి వారు మనల్ని ఎంతో మరి వారు మనల్ని పిలిచేటప్పుడు మరి ఎంతో ఆప్యాయతగా వారు పిలుస్తూ ఉంటారు. మరి ఆ యొక్క వారు పిలిచినప్పుడు మనం ఎంతమంది వేల మంది సమూహంలో ఉన్నా మరి వారు పిలుపును మనం గుర్తుపట్టగలం. మరి వెంటనే మరి మనం వారు పిలిచినప్పుడు మనం వారి దగ్గరికి వెళ్ళి మరి మనం వారి పిలుపుకు లోబడే విధంగా మనం ఉంటాం. మరి అయ్యగారి యొక్క తల్లిగారు మరి అయ్యగారిని మరి రొనాల్డ్ అని పిలిచినప్పుడు మరి ఎంతమందిలో ఉన్నా కూడా మరి నా తల్లి పిలిచింది, మరి ఎందుచేత పిలిచింది అనేటువంటి విధంగా ఆయన ప్రతిస్పందించి మరి ఆమె స్వరాన్ని గుర్తుపట్టి మరి ఎన్ని వేల మంది మధ్యలో ఉన్నా కూడా ఆయన ఆమె దగ్గరికి వెళ్ళి అమ్మ ఏంటి అని తెలుసుకునే విధంగా ఆయన ఆమె దగ్గరికి వెళ్ళే విధంగా ఉంటారు. అలాగే మనము దేవుని యొక్క బిడలంగా దేవుని స్వరాన్ని మనం విని దేవుని దగ్గరకు వెళ్ళే వారంగా మనం ఉండాలండి. If we go to John 10:27, I'm talking about the word of God. I'm talking about the word of God. It says in John 10:27, my sheep hear my voice, and I know them, and they follow me. My sheep hear my voice. How do we hear the voice of God? How do we know the word of God? You gotta get in the Bible. You gotta meditate in the word. And when you get in the Bible and when you meditate on the word, then you know the voice of God. And when God is speaking, you know it's him. మరి అక్కడ యోహాను సువార్త మరి ఆ యొక్క 10వ అధ్యాయము 27వ వచనంలో మనం చూసినట్లయితే మరి అక్కడ నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును అనే వాక్యంలో మనం చూస్తున్నాం. ఎలాగా మనము ఆ యొక్క దేవుని యొక్క స్వరాన్ని మనం ఎలా తెలుసుకుంటామంటే దేవుని వాక్యాన్ని మనం నేర్చుకోవడం ద్వారా, దేవుని వాక్యాన్ని చదవడం ద్వారా ఆయన స్వరం ఎలా ఉంటుందో మనకు తెలుస్తుంది. తద్వారా మనం ఆయన స్వరాన్ని మరి ఆయన గుర్తుపట్టి ఆయన మనతో మాట్లాడినప్పుడు ఇది దేవుని స్వరము అనేటువంటిది మనం గుర్తించి మనం దేవుని మార్గాల్లో దేవుని పిలుపుకు లోబడే వారంగా మనం ఉంటామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. So first we said you have to be aware of your environment. Number one. Number two, you have to have an appreciation for the word of God. Once you are aware of your environment, who you talk to, who you listen to, what's going in your ear gate, what you're hearing, and then after you begin to meditate in the word of God, we get to our next point. మరి ఆ యొక్క మరి మొట్టమొదటిగా మనము దేవుని యొక్క మార్గాల్లో మనము ఆ యొక్క నిలబడి ఉండాలి. ఆయన వాక్యాన్ని మనం నేర్చుకునే విధంగా ఉండాలి. ఆయన కొరకు మనం జీవించే విధంగా మనం ఉండాలి. మరి మనం ఆయన వినుట వలన విశ్వాసము కలుగును. మరి మనం వినేది మరి ఆయన వాక్యాన్ని వినేవారంగా మనం ఉండాలి. ఆయన మాటలు మనం వినేవారుగా మనం ఉండాలి అనేటువంటిది మనం ఎప్పుడైతే ఆయన మాటలు మనం విన్నామో ఆ మాటల్ని మనము దాని ప్రకారం నడిచే వారంగా మనం ఉండాలని బైబిల్ మనకి తెలియజేస్తా ఉందండి. Verse number 3, Psalms 1, verse number 3. And he shall be like a tree planted by the rivers of water. మరి అక్కడ మరి ఆ యొక్క వ్యక్తి దేవుని యొక్క మాటలు వినేటువంటి వ్యక్తి, ఆయన ధర్మశాస్త్రము దివారాత్రము ధ్యానించేటువంటి వ్యక్తి మరి ఎలా ఉంటారు, మరి దేవుని బిడ్డలతో సహవాసం చేసేటువంటి వ్యక్తి ఎలా ఉంటారు అని మనం చూసినట్లయితే 3వ వచనం మనం చదివినట్లయితే కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో మరి అతడు నీటి కాలువల యొర నాటబడిన వాడే ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును అని ఆయన చెప్తా ఉన్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. The reason why he is like a tree, the reason why he's like a tree, the reason like because he's like a tree. We got to go to one more scripture and I'm coming out. But the reason why he's like a tree. Everybody say a tree. మరి అందరూ చెప్పండి, ఒక ట్రీ అని చెప్పండి. ఎందుకు ఆ వాక్యంలో మరి ట్రీ అని చెప్పబడింది, ఒక చెట్టు అని ఎందుకు చెప్పబడింది? ఈ చెట్టు ఒక ట్రీ అనేటువంటి విషయాన్ని అందరూ చెప్పండి. ఒక చెట్టు అని చెప్పండి, ట్రీ అని చెప్పండి. మరి ఈ యొక్క చెట్టు గురించినటువంటి మాటలు ఎందుచేత చెప్పబడ్డాయి, చెట్టు గురించినటువంటి విషయాలు, చెట్టును గురించి బైబిల్ ఏం చెప్పింది అనేటువంటిది మనం నేర్చుకోబోతూ ఉన్నాం. మరి దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. Hallelujah. One more time. Hallelujah. మరి మరొకసారి చెప్పండి హల్లెలూయా అని బిగ్గరగా Hallelujah. చెప్పండి. Hallelujah. 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 హల్లెలూయా. Hallelujah. ఓ జీసస్, థ్యాంక్ యూ. Let's go to John 15. John 15. John 15. మరి ఆ యొక్క యోహాను సువార్తకు మరొకసారి మనం వెళ్దామండి. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ అధ్యాయాన్ని మరి మీరు తెలుసుకుని ఉండాలని మనవి చేసుకుంటూ ఉన్నాం. Okay, it says, I am the true vine. మరి అక్కడ చెప్తా ఉన్నారు కదా, ఇదిగో నేనే నిజమైన ద్రాక్షవల్లిని అని ఆయన చెప్తా ఉన్నారు. And my father is a husband. మరి నా తండ్రి మరి ఆయన భర్తగా ఉన్నాడు, ఆయన వ్యవసాయకుడిగా ఉన్నాడు అని ఆయన చెప్తా ఉన్నారు. Every branch in me that bears not fruit, మరి నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును అని చెప్తా ఉన్నారండి. he taketh away. మరి ఆయన తీసి పారవేస్తాడు, ఆయన దాన్ని నరికివేస్తాడు అని చెప్తా ఉన్నారు. And every branch that beareth fruit, మరి ఫలించి ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలించాలని he purges it, మరి దానిలో ఉన్నటువంటి పనికిరాని తీగలను ఆయన తీసేవాడుగా ఉంటారు. that it may bring forth more fruit. మరి ఎందుకంటే ఆ యొక్క తీగె బాగా ఫలించాలనేటువంటి ఉద్దేశంతో మరి ఆ యొక్క పనికిరాని తీగలను ఆయన తీసేస్తారు. So I'm happy when I tell you this. మరి When you become like a tree, మరి ఆ యొక్క మరి ఈ విషయాన్ని మీకు చెప్పడానికి గొర్రెపిల్ల. నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. మరి మీరు ప్రార్థన చేయాలని మీరు నిర్ణయం తీసుకున్నప్పుడు Hallelujah, amen, hallelujah. Everybody mute your mic, everybody mute your mic, everybody mute your mic, everybody mute your mic. When you become like a tree, what happens is you start to grow branches and drop seed. మరి మీరు ఆ యొక్క ఎప్పుడైతే మరి ఆ యొక్క మీరు బాగా ఫలించే వారుగా ఉంటారో అప్పుడు ఏం జరుగుతుందంటే మరి ఆ యొక్క మీరు బహుగా ఫలించడం వలన మీరు అనేకమైనటువంటి నూతనమైనటువంటి విత్తనాలు మరి మీలోంచి వచ్చేవిగా ఉంటాయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. Hallelujah. Hallelujah. The seed, some of the seed is the seeds of righteousness, the seed for other people to get saved, and the last seed is the seed of growth in your life. I'm going to say it again. The one seed is the seed of righteousness. The second one is the seed that you drop for other people to get saved. And the third seed is the growth in your life. మరి ఆ యొక్క 3 విధాలైనటువంటి ఆ యొక్క విత్తనాలు మనం కలిగే వారంగా ఉంటాము. మరి మొట్టమొదటిగా మరి ఆ యొక్క ఆ విత్తనం మనలో ఫలించుట ద్వారా మనము ఆ యొక్క మరి ఫలించే వారంగా మనం ఉంటాము. రెండవదిగా మరి ఇతరులను మరి ఆ యొక్క మరి ఆ దేవుని యొక్క రక్షణలోనికి నడిపించే వారంగా మనం ఉంటాము. మరి అంత మాత్రమే కాదు, మరి ఆ యొక్క మరి మనం విత్తనము మరి ఫలిస్తూ అభివృద్ధి చెందుతూ ఇతరులను కూడా అభివృద్ధి చెందించే వారంగా మనం ఉంటామండి. In America, in the United States of America, we have 4 seasons. We have spring, summer, fall, and winter. మరి ఆ యొక్క మరి అమెరికా దేశంలో 4 రకాలైనటువంటి ఆ యొక్క వాతావరణ పరిస్థితులు ఉంటాయి. మరి ఆ యొక్క మొట్టమొదటిగా ఆ వసంత కాలము, రెండవదిగా మరి వేసవి కాలము, మూడవదిగా మరి ఆ యొక్క మరి మంచు కురిచేటువంటి సమయము, నాలుగవదిగా మరి ఆ యొక్క చలికాలము. మరి 4 ఋతువులు వారు కలిగి ఉంటారు. In the spring season is when all the growth takes place. There's new buds coming forth. Everything is starting to grow. Let me back up. In the winter time, it looks like everything is dead. మరి ఆ యొక్క వసంతకాలం వచ్చినప్పుడు ప్రతిదీ కూడా చిగురించేదిగా ఉంటుంది. అనేకమైనటువంటి పక్షులు మరి అనేక ప్రాంతాల నుంచి మా ప్రాంతాలకు వస్తాయి. మరి ఆ ఫలవృక్షాలు మరి ఫలించేవిగా ఉంటాయి. మరి ఎంతో చిగురిస్తూ మరి చక్కగా సుందరంగా కనిపిస్తూ ఉంటాయి. అయితే ఎప్పుడైతే చలికాలం వచ్చిందో సమస్తము కూడా మరి ఆ యొక్క నాశనం అయిపోయినటువంటి విధంగా అన్ని వృక్షాలు చనిపోయినట్లుగా, అన్ని చెట్లు చనిపోయినట్లుగా ఆ పరిస్థితి అంతా కూడా మరి ఏమీ లేని విధంగా మరి మారిపోతూ ఉంటుందండి.
Now we're talking about trees here. So the winter has to come so that the disease that's in the tree can die. మరి ఆ యొక్క మరి ఎప్పుడైతే మరి ఆ యొక్క చలికాలం వచ్చిందో మరి ఆ చలికాలంలో మరి ఆ చెట్లన్నీ కూడా ఆ చలికి తట్టుకోలేక మరి ఒక రకమైనటువంటి వ్యాధికి గురై అవన్నీ కూడా చనిపోయే స్థితికి అవి వెళ్ళిపోయేగా ఉంటాయి. So it gets very, very cold. It gets very uncomfortable. Snow falls, ice comes. But winter in America needs to come, because if not, the trees, we're talking about trees, the trees will have disease and virus in them. So the winter time takes away all the virus and the disease. మరి ఈ విధంగా ఎప్పుడైతే మరి ఈ యొక్క మరి దాని చలికాలానికి ముందుగా మరి వచ్చేటువంటి ఆ యొక్క మరి మంచు కురిసేటువంటి కాలంలో మరి ఆ మంచు కురవడం వల్ల అధికమైనటువంటి చలి వల్ల ఆ చెట్టులన్నీ కూడా మరి మరి ఒక మృతమైనటువంటి స్థితిలోనికి ఒక వైరస్కి మరి గురైనటువంటి వాటిని ఎప్పుడైతే ఈ చలికాలం వస్తుందో మరి ఆ చలికి కొంచెం మంచు కురవడం ఆగిపోయి చలికాలం మొదలైందంటే ఆ యొక్క చెట్లలో ఉన్నటువంటి ఆ యొక్క వైరస్ను తొలగిస్తూ అది దాన్ని తిరిగి జీవాన్ని పొందే విధంగా అది సహకరిస్తుందండి. And after winter, it turns spring. But here in America, when the spring comes, you got all 4 seasons. It might snow a while. It might get windy. It might rain. But all 4 of those allow the new buds to come on the tree. So you got the snow at the end of the winter. You got the winds coming to push the spring in. You got the rain coming so that the trees can grow. And then if you look at the tree, you got the buds. మరి ఈ విధంగా మరి ఆ యొక్క ఎప్పుడైతే మరి ఈ యొక్క చలికాలము మరి అయిపోయిన తర్వాత వసంతకాలం వస్తుందో మరి వసంతకాలంలో అన్ని రకాలైనటువంటిది మొదటిగా ఆ యొక్క కొంతకాలము కొంచెం చలిగా ఉంటుంది, కొంతకాలము కొంచెం వర్షం వచ్చేదిగా ఉంటుంది, కొంతకాలము కొంచెం ఎండ వచ్చేదిగా ఉంటుంది. ఈ విధంగా అన్ని రకాలైనటువంటి వాతావరణ పరిస్థితులు ఈ యొక్క వసంతకాలంలో మేము చూస్తాం. కాబట్టి ఆ యొక్క చనిపోయినటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయినటువంటి ఆ చెట్లు తిరిగి బ్రతుకుతాయి. ఆ యొక్క పక్షులు కూడా మరి అనేక విధములైనటువంటి ప్రాంతాల నుంచి వచ్చి అక్కడ ఆ చెట్ల మీద నివాసం చేసేదిగా ఆ చెట్లు ఉంటాయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. Okay, what is the parallel in this in my spiritual life? It looks like sometimes in our spiritual life that we are in a dead season. Everything has stopped. It seems like nothing is coming forth. It feels like you're not moving forward. It feels like you're stuck, like you're standing still. But those seasons are good because they'll make you call on the Lord when you're in the Word of God. మరి ఎందుచేత మరి ఈ యొక్క వాతావరణ పరిస్థితులు మన ఆత్మీయ జీవితాలకు మనం అన్వయించుకోవాలంటే మరి ఈ యొక్క మనము ఆ విధంగా ఆ వాతావరణ యొక్క పరిస్థితులు మన యొక్క జీవితంలో మనం ఎలా ఎదుర్కొంటున్నామో అదే విధంగా మన జీవితంలో కూడా అనేకమైనటువంటి పరిస్థితులు మనకు రావచ్చు. వాటన్నిటినీ కూడా మనం ఎదుర్కొని మరి మనం ఆ యొక్క స్థిరముగా నిలబడినప్పుడు మరి ఆ యొక్క దేవుని యొక్క మరి ఆ యొక్క మనం కూడా చెట్లు ఎలాగైతే ఫలిస్తాయో అదే విధంగా మనం కూడా ఫలించే వృక్షాలుగా మనం ఉంటామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థాంక్యూ జీసస్. This is why I read John 15. You were doing good. You were bearing fruit. Lives were being changed. Bodies were being healed. But God said, I want more from you. So that's what the Bible says. When you bear fruit, God begins to cut. He begins to cut. He begins to cut the branch. He cuts the branch. Trials come, tribulations come, pressure comes, but it's all coming to make us seek God more. Amen, amen, amen. మరి అందుచేతే మరి యేసుక్రీస్తు ప్రభువారు ఈ ఉపమానాన్ని చెప్పారండి. ఇదిగో నేను ద్రాక్షవల్లిని, మీరు నా తీగలు, మరి మీరు బహుగా ఫలించాలని నేను కోరుకుంటూ ఉన్నాను. అందుచేతే మరి మీలో ఉన్నటువంటి పనికిరాని వాటిని నేను తీసివేస్తా ఉన్నాను. వాటిని తీసివేసినప్పుడు మీరు బహుగా ఫలిస్తారు. మరి మీరు బహుగా ఫలించడం వల్ల మరి అనేకమైనటువంటి విత్తనాలు ఇచ్చేవారుగా మీరు ఉంటారు.
మరి ఆ విధంగా మీరు విత్తనాలు ఇవ్వడం అనేటువంటిది, బహుగా ఫలించడం అనేటువంటిది నా చిత్తము. అందుచేతే నేను మరి మీకు ఆ యొక్క అభివృద్ధి మీ జీవితంలో మేము చూడాలని అనేక సార్లు మీకు అనేకమైనటువంటి శ్రమలు మీరు పొందుకుంటూ ఉంటారు. అనేకమైనటువంటి ఇబ్బందులు మీరు ఆ చెట్లు ఏ విధంగా అయితే అనేకమైనటువంటి వాతావరణ పరిస్థితులకు ఎదుర్కొంటూ ఎండ వేడికి తట్టుకుని మరి ఆ యొక్క అనేకమైనటువంటి వ్యాధి బాధలకు అది ఓర్చి మరి ఎప్పుడైతే ఆ వసంతకాలం వచ్చినప్పుడు అది ఆ విధంగా చిగురించేదిగా మరలా ఫలించేదిగా అది ఉంటుందో, మరి మీరు కూడా అదే విధంగా మీరు ఉంటారు. మరి మీరు ఎన్ని సమస్యలు వచ్చినా మీరు నా వాక్యమందు నిలిచి ఉంటే, నాలో నిలిచి ఉంటే మీరు ఫలించేవారిగా, బహుగా ఫలించేవారిగా ఉంటారు. నేను కోరుకునేదే అదే అనేటువంటిది ప్రభువారు తెలియజేస్తున్నారు. అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని స్తుతించాలని మనవి చేసుకుంటూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, Hallelujah. Amen. హల్లెలూయా. Amen. So we Amen. got to keep on Hallelujah. doing what's right. You got to keep on doing what's right. You got to keep on doing what's right. You got to keep on preaching. You got to keep on laying hands. You got to keep on preaching that gospel. You got to keep on doing the word of God. And I got a scripture to encourage you today. Hebrews 10 and 35. Hebrews 10 మరి మనం and ఎప్పుడు కూడా 34. మనం ఆ యొక్క దేవుని వాక్యాన్ని ప్రకటించే వారుగా మనం ఉండాలి. దేవుని వాక్యాన్ని నేర్చుకునే వారుగా ఉండాలి. మరి దేవుని వాక్య ప్రకారం నడిచే వారుగా మనం ఉండాలి. మరి ఈ విధంగా మనం ఉన్నప్పుడు మరి మన జీవితాల్లో మరి ఆ యొక్క దేవుని వాక్యం ద్వారా మనం బలపరచబడి ఫలించే జీవితాన్ని మనం పొందుకుంటామండి. మరి హెబ్రీలకు రాసిన పత్రిక మరి 10వ అధ్యాయము 35వ వచనంలో ఉన్నటువంటి మాటలు మరి మీతో పంచుకోవాలని అయ్యగారు ఇష్టపడుతూ ఉన్నారు. Cast not away therefore your confidence. మరి ఆ యొక్క మీరు అధైర్యపడద్దు, మరి ధైర్యంగా ఉండండి. ఎందుకంటే మరి మీరు ధైర్యంగా ఉండడాన్ని బట్టి, మరి మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యల్లో మీరు బలముగా నిలబడిన దాన్ని బట్టి మీకు దానికి ప్రతిఫలంగా మీకు గొప్ప బహుమానం రాబోతోంది అని పౌలు భక్తుడు రాస్తా ఉన్నాడండి. You got to keep doing what's right. You got to keep preaching. You got to keep teaching. You got to keep laying on hands. Maybe the reason why it seems like everything came to a standstill because God is cutting you. But it's a good cut. He's cutting because he wants more. మరి ఆయన నీ దగ్గర నుంచి చాలా విషయాలు అనేకమైనటువంటివి ఆయన కోరుకుంటూ ఉన్నారు. నీ దగ్గర నుంచి మరి ఎంతో మరి ఆయన ఆశపడుతూ ఉన్నారు. ఎంతో ఫలభరితమైనటువంటి జీవితం, ఎన్నో ఫలాలు ఆయన దగ్గర నీ దగ్గర నుంచి ఆశపడుతున్నారు. కాబట్టి మరి ఆయన నీలో ఉన్నటువంటి ఆ యొక్క నువ్వు చేసేటువంటి ప్రతి పనిలో ఆయన మరి ఆయన కోరిక ప్రకారం నీవు చేయాలని ఆయన కోరుకుంటున్నారు. కాబట్టి ఆయన మరి నీలో ఉన్నటువంటి పనికిరానివి ఏమైనా ఉంటే వాటన్నిటిని కూడా తీసివేసి నిన్ను ఆ యొక్క అభివృద్ధి పదంలోనికి ఆయన నడిపించాలని కోరుకుంటూ ఉన్నారు. నీవు ఆ యొక్క సువార్త ప్రకటించే విషయంలో నువ్వు ఎప్పుడు కూడా ఆగడానికి వీల్లేదు. దేవుని ప్రేమను ఇతరులకు తెలియజేసే విషయంలో నువ్వు ఎప్పుడు కూడా ఆగడానికి వీల్లేదు. నీకు ఎన్ని శ్రమలు ఎదురైనా, ఇబ్బందులు ఎదురైనా, కష్టాలు ఎదురైనా దేవుని ప్రేమను నువ్వు ప్రకటిస్తూ మరి ఆయన కొరకు సాక్షిగా నువ్వు జీవించినప్పుడు దేవుడు నిన్ను ఫలించే విధంగా ఆయన నిలవబెడతారని, నీవు ఫలించి అభివృద్ధి చెంది అనేక ఫలాలు మరి ఫలిస్తూ అనేక మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా నీవు మార్చబడతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. Cast not away therefore your confidence, which have great recompense of reward. That means this: you have need of patience, that after you have done the will of God. God, I did everything you said and I'm in a dry season. మరి ఆ యొక్క దేవుడు తర్వాత మన మాట మరి మనం ఎదుర్కొన్నటువంటి సమస్యలను బట్టి ఏమీ లేనటువంటి స్థితిలోనికి మనం వెళ్ళిపోయినప్పటికీ మరి ఆ యొక్క ఎండాకాలంలో మరి ఆ విధంగా చెట్టు మరి ఏ విధంగా వాడిపోయి మరి ఏమీ లేకుండా అయిపోయినప్పటికీ కూడా మరి ఆ యొక్క తరువాత వచ్చిన మనం చూస్తున్నాం కదా, మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానం పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. మనకు చాలా మరి పేషెన్స్, మరి ఎంత ఓర్పు మనం కలిగి ఉన్నప్పుడు ఆ యొక్క చెట్టు మరి ఎన్నో మరి ఆ యొక్క మరి ఆటుపోట్లు ఎదుర్కొని గాలివాన, తుఫాను, మరి ఎంతో ఎండవేడి ఇవన్నీ కూడా తట్టుకుని కూడా అది ఎలాగైతే నిలబడి మరి ఆ యొక్క మరి ఓర్పుతో మరి ఉంటుందో మరి ఆ విధంగా మీరు ఉండాలి. ఆ విధంగా మీరు ఉన్నప్పుడు మరి మీరు ఆ యొక్క దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉంటారు. ఆయన వాగ్దాన్ని మీరు పొందుకుంటారని వాక్యం మనం చూస్తున్నామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Hallelujah. For you have need of patience, that after you have done the will of God, you might receive the
promise. So when you do the will of God, when you get in the word of God, when you stay in the word of God, then Psalms 1 comes like, and he shall be like a tree planted by the rivers of water. మరి ఎప్పుడైతే మరి ఆయన చిత్తాన్ని మీరు నెరవేర్చిన వారై ఉంటారో, ఆయన వాగ్దానాన్ని పొందే విధంగా మరి మీరు ఓర్పు కలిగి మీరు ఉంటారో, మరి మీ జీవితాలు మరి ఎలా మార్చబడతాయంటే, మనం చదువుకున్నటువంటి రీతిగా ఆ యొక్క కీర్తన గ్రంథము 1వ అధ్యాయంలో చెప్పబడినటువంటి విధంగా, అతడు మరి ఆ యొక్క నీటి కాలువల వలన నాటబడిన వాడే, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఆయన ఉంటాడు. మరి ఆ చెట్టు నువ్వే అయి ఉండాలి. అలాగ నీవు నీటి వాళ్ళ కోరన నీటి కాలువలో ఎవరన వాక్యము మరి దగ్గర నీవు నాటబడిన వాడే, వాక్యములో నాటబడిన వాడే, నీ జీవితము ఆకువాడక మరి ఫలించే జీవితాన్ని నీవు పొందుకుంటావు అని వాక్యంలో మనం చూస్తున్నామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Amen. థాంక్ యూ జీసస్. Hallelujah. Hallelujah. Let's go back to Psalm 1. I'm almost done. I'm excited. I'm excited. I'm excited. If I was standing up, I'd run across the floor right now because I'm excited. And you know what? Some of you that are listening to this day, you have been so discouraged. You did everything God told you to do. మరి Guess what? మరి He's still working on you. మరి దేవుడు నీ మీద ఆయన పని చేయాలని, నీ కొరకు ఆయన పని చేయాలని, నీ పక్షంగా ఆయన నీ కొరకు ఆయన అన్ని కార్యాలు ఆయన నెరవేర్చాలని ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి మరి ఈ మాటలు ఆయన మనకు తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి ఎంత శ్రేష్టమైనటువంటి మాటలు. మరి మనం ఫలించే విధంగా ఎలా ఉండగలమో, మన జీవితాలు లోకానికి మరి వేరే మనం ఎలా జీవించగలం అనేటువంటి విషయాలు చాలా శ్రేష్టమైనటువంటివి కీర్తనాకారుడు మన కొరకు ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. దయచేసి అందరూ కూడా ఆ కీర్తన 1వ గ్రంథంలో ఉన్నటువంటి వాక్య భాగాలను ఒకసారి మీరు తెరిచిపెట్టి మీరు ఉంచుకోవాలని మనవి చేసుకుంటూ ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. Amen. Now listen, it says, his leaf also shall not wither. The way the leaf doesn't wither is because it said that God prunes the branch. He cuts the branch that's bearing fruits. God cuts it so it can bring forth more fruit. So it's cut not because it's out of the will of God, but it's cut because he wants more. మరి దేవుడు మన జీవితాల నుంచి ఎంతో మరి ఆశపడతా ఉన్నాడు. మరి అందుచేతే ఆయన మరి మనలో పనికిరాని కొమ్మలను ఆయన నరికేస్తారు అని మనం చదువుకున్నాం. మరి అలాగే ఇక్కడ కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు కదా, అతడు నీటి కాలువలో ఎవరు నాటబడిన వాడై ఆకు వాడక అనేటువంటి ఈ ఆకు వాడని పరిస్థితి ఆ చెట్టుకి ఎలా కలిగిందంటే, అందులో పనికిరానివి మరి రోగముతో మరి ఆ పాడైపోయినటువంటివి వాటిని మరి ప్రభువు తీసివేస్తాడు. మరి ఆ పనికిరానివి తీసివేసినప్పుడు ఆ చెట్టులో ఉన్నటువంటి బలం ఏదైతే ఉందో పనికిరాని వాటిలోనికి వెళ్లకుండా, ఆ యొక్క వ్యర్థమైనటువంటి వాటిలోకి వెళ్లకుండా, ఆ యొక్క మరి ఫలించేటువంటి కొమ్మలోనికి ఆ యొక్క చెట్టు యొక్క శక్తి అంతా కూడా పంపబడి మరి ఆ చెట్టు బహుగా ఫలించేదిగా ఉంటుందండి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచాలని మనవి చేసుకుంటూ ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. ఆమేన్. Hallelujah. Amen. Let's give one more legs. Let's run a little bit further. I'm going to give you one more set of legs and I'm going to close. Let's go to Hebrews the 12th chapter. Hebrews the 12th chapter. Hebrews the 12th chapter. మరి ఒక మాట మరి మీకు తెలియజేసి నేను ముగించాలని ఇష్టపడుతూ ఉన్నాను. హెబ్రీయులకు రాసిన పత్రికలోనే మరి 12వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలు మరి మనం చూద్దాం. అందరూ కూడా హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయాన్ని తెరిచి ఉంచాలని మనం చేసుకుంటూ ఉన్నాను. You there? Hebrews 12 and 5. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మరి 5వ వచనాన్ని మనం చదువుకుందామండి. మరియు నా కుమారుడా, ప్రభు చే శిక్షణ తృణీకరింపము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము అని చెప్తా ఉన్నారండి. ఆమేన్. It says, and you have forgotten the exhortation which speaketh unto you as children. My son, my daughter, despise not now the chastening of the Lord, nor faint when thou art rebuked of him. 6th verse, for whom the Lord loveth, he chasteneth, relationship, and scourge every son whom he receiveth. మరి ఇక్కడ 5వ వచనంలో మనం చదువుకున్నటువంటి రీతిగా, మరి నా కుమారుడా, నా కుమార్తె
మరి ఆ యొక్క దేవుడు చేసేటువంటి ఆ యొక్క ఆయన సరిచేసేటువంటి విధానము, మరి ఆయన నీలో నుంచి పనికిరాని తీగలను తీసేటువంటి సమయంలో ఆయన చేసేటువంటి శిక్షను మరి నీవు తృణీకరించవద్దు, మరి దానికి లోబడు, మరి నీవు ఎంతగానో సంతోషించి, ఎందుకంటే ఆ పనికిరాని తీగల నిధులను తీసేయడం వల్ల నీవు ఇంకా ఫలించేవాడుగా నీవు ఉంటావు. మరి ఆయన గద్దించినప్పుడు నీవు విసుగవద్దు, మరి ఎందుకంటే ఆయన గద్దించి నేను సరిచేయడం ద్వారా నీ యొక్క జీవితంలో నీవు ఆశీర్వాదకరమైనటువంటి స్థితిలోనికి నువ్వు వెళ్తావు. మరి ఎందుకంటే ఆ తర్వాత 6వ వచనంలో ఆయన చెప్తున్నాడు, ఎందుకంటే ప్రభు తాను ప్రేమించిన వారిని శిక్షించి తాను స్వీకరించుచు ప్రతి కుమారుని కుమార్తెను ఆయన దండించుచు ఆ యొక్క మరి శ్రేష్టమైనటువంటి వారిగా ఆయన వారిని మారుస్తూ ఉన్నారు. అనేకమైనటువంటి ఆ యొక్క శ్రేష్టమైన విషయాలు వారికి బోధిస్తూ, వారితో సంభాషిస్తూ, వారిని హెచ్చరిస్తూ, మరి వారిని నడిపిస్తూ ఉన్నారు. ఇది ఆ విధంగా ఆయన మాటలకు లోబడినప్పుడు, ఆయన మా వాక్యానికి మనం లోబడినప్పుడు మనం దీవించబడిన వారంగా మనం మార్చబడతాము అనేటువంటిది ఇక్కడ భక్తుడు రాస్తూ ఉన్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. Hallelujah. Amen. 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 So what am I Amen. saying? Amen. Today? What am I saying? You want to prosper? You want to keep, you got to get in a relationship with the Lord. And when you get in the relationship with the Lord, there is never a dry season, because you Amen. understand that it's a part of the Oh, process. Riba. I've got to Hallelujah. go Oh, through Jesus. this so that I can get more, so that Amen. I can minister to others, that I understand more of the mind of Christ. But it's a process. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. మరి Hallelujah. చూడండి ప్రియులారా, మరి Hallelujah. దేవుని యొక్క ఆలోచన ఏమిటనేటువంటిది ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. మరి దేవుడు మనతో సంభాషించాలని, మనతో సహవాసం చేయాలని, మరి మనల్ని ఎంతగానో ఆయన ప్రేమిస్తూ మనతో సమయాన్ని వెచ్చించాలని ఆయన కోరుకున్నటువంటి విధంగా మనము ఆయన ప్రేమించే వారంగా, ఆయన శిక్షకు లోబడే వారంగా, మరి గద్దింపుకు మనము లోబడే వారంగా మనము ఉన్నప్పుడు, మరి మన జీవితాలు ఎంతగానో ఆశీర్వదించబడతాయి. మన జీవితాలు ఆయన చిత్త ప్రకారంగా ఈ లోకంలో మనం జీవించగలుగుతాము. అప్పుడు మనము ఆ ఫలించేటువంటి వృక్షం వలె, ఫలించేటువంటి ద్రాక్ష తీగ వలె మనం బహుగా ఫలించి, ఆ యొక్క నీటి కాలువల ఓరన నాటబడిన చెట్టు ఏ విధంగా అయితే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటుందో, ఆ విధంగా మనం ఆ యొక్క ఫలమిచ్చే వారంగా మనం ఉంటామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ Hallelujah. జీసస్. హల్లెలూయా. Hallelujah. Amen. Okay, Hallelujah. so right now in the United States, we're in the spring season, because there is still cold weather around. Every time the weather changes, మరి there's a storm. Listen, there's a storm. Every time the weather changes, before the warm weather can come, a storm comes. In the United States, we call it a tornado. మరి ఇక్కడ చూసినట్లయితే, మరి ప్రస్తుతం అమెరికా దేశంలో మరి ఇప్పుడు ఉన్నటువంటి ఆ యొక్క కాలం ఏంటంటే, మరి వసంత కాలము, మరి స్ప్రింగ్ సీజన్లో మరి అక్కడ వాతావరణం ఉంది. మరి ఈ యొక్క కాలంలో మరి నేను చెప్పినటువంటి విధంగా మరి అనేక విధమైనటువంటి ఆ యొక్క వాతావరణ మార్పులు వస్తూ ఉంటాయి. మరి కొన్నిసార్లు గొప్ప గొప్ప గాలి తుఫాన్లు వచ్చి మరి అదంతా కూడా ఏమీ లేకుండా కొట్టిపోయే విధంగా మరి అదంతా కూడా మార్చిపడుతుంది. మరి అటువంటి సమయంలో కూడా మరి ఎటువంటి చెట్లు కూడా మరి అక్కడ నిలవలేనటువంటివిగా మరి ఉండేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడా మరి ఆ యొక్క పరిస్థితుల్లో మరి అనేకమైనటువంటి చెట్లు నాశనం అయిపోయినప్పటికీ కూడా, అనేకమైన కొమ్మలు రాలిపోయినప్పటికీ కూడా, మరి ఆ యొక్క చెట్లు, చాలా చెట్లు ఫలించేవిగా, బలంగా ఎదిగేవిగా అవి ఉండబోతున్నాయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. What's so powerful about a tree that's planted is when the tornado comes, because the tree has roots, it won't blow over, because it's firmly planted. So everything around the tree can get destroyed, but because the tree has roots, it can't come down.
మరి ఎప్పుడైతే ఆ యొక్క చెట్టు బలముగా ఆ వేర్లు మరి పాతుకుని ఆ యొక్క భూమిలో నిలబడతాదో, మరి ఎన్ని గాలి తుఫాన్లు అది ఎదుర్కొన్నప్పటికీ కూడా అది ఆ యొక్క చెట్టులో ఉన్నటువంటి ఆ కొమ్మలన్నీ కూడా ఇరిగిపోయినప్పటికీ కూడా మరి ఆ బలముగా ఉన్నటువంటి కొమ్మలు, బలముగా ఉన్నటువంటి చెట్లు మాత్రమే అక్కడ నిలబడేవిగా ఉండి ఈ యొక్క తుఫాన్ని ఎదుర్కొని మరి అవి ఫలించేవిగా అవి మార్చబడబోతున్నాయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. So Hallelujah. Amen. what am I saying to you? What am I saying to you? This is what I'm saying. The storms may come, the billows may rise, the winds may blow, but because we are established in the Lord, God will keep us. Now unto him that's Amen. able to Amen. keep you from falling. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. మరి ఎందుచేత మరి చెట్లు ఈ తుఫాను ఈ విషయాలు మీకు చెప్తా ఉన్నానంటే మరి ఇటువంటి తుఫాన్లు మరి మన విశ్వాస జీవితంలో కూడా అనేకం మనం ఎదుర్కొన్నప్పటికీ కూడా మరి మనము ఆ యొక్క దేవునిలో మనం బలముగా నిలబడినప్పుడు, దేవుని వాక్యంలో మనం బలముగా నిలబడినప్పుడు ఎన్ని తుఫాన్లు వచ్చినా బలమైన చెట్టు ఏ విధంగా కూడా కదిలించబడని విధంగా ఆ తుఫాన్ని ఎదిరించేదిగా ఉంటుందో, అదే విధంగా మనం కూడా దేవుణ్ణి కలిగినప్పుడు మనం ఈ యొక్క భయంకరమైనటువంటి తుఫానులో కూడా మనము ఆ యొక్క బలముగా నిలబడి ప్రభు కొరకు నమ్మకంగా మనం జీవించే వారంగా, మనం ఫలించేటువంటి అనుభూతిని మన జీవితాల్లో మనం కలిగి ఉండే వారంగా మనం ఉంటామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. Stay humble. మరి Stay మరి మనం దేవునిలో prayerful. బలపరచబడాలంటే మనము దేవునికి లోబడి దేవుని ఎదుట మరి వినయ మనస్కులై ఉన్నప్పుడు మనం దేవుని యందు బలముగా ఉండగలమండి. Stay prayerful. మరి ఆ యొక్క దేవునికి మరి నమ్మకంగా మీరు ఉన్నప్పుడు మరి మీరు బలపరచబడతారు. Lay before God. మరి ఆయన ముందు మీ జీవితాలను సమర్పించుకుని మిమ్మల్ని మీరు ఆయనకు సమర్పించుకొని మిమ్మల్ని మీరు తగ్గించుకున్నప్పుడు మీరు బలపరచబడతారు. Stay transparent before God. Lord, I'm sorry. I did it. Help me, Lord. మరి ప్రతి విషయంలో కూడా మరి మీరు చాలా దేవునికి ఆ యొక్క మరి ప్రభువా మరి మీరు పాపం చేసినప్పుడు చాలా మరి ప్రభు దగ్గరికి వెంటనే వెళ్ళి ఒప్పుకునేవారుగా మీరు ఉండాలి. మరి మీలో ఏ విధమైనటువంటి ఆ యొక్క దేవునికి దూరం అయిపోయినటువంటి స్థితి వచ్చినప్పుడు మరి దేవునికి దూరం అయిపోకూడదు. వెంటనే దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభువా నన్ను క్షమించండి, నేను తప్పు చేశాను అని ఆయన దగ్గరికి వెళ్ళి మనం అడిగే వారంగా మనం ఉండాలి. The closer you get to God, the more he reveals yourself to you. But he lets us see where we fall short. But I got some good news. There is therefore now no condemnation to those who are in Christ Jesus, who are walking after the Spirit and not after the flesh. మరి ఆ యొక్క ఎవరైతే దేవుని యొక్క మరి వాక్య ప్రకారం వారు జీవిస్తారో వారికి ఎటువంటి శిక్షా విధి లేదు, కానీ మరి వారు ఆ యొక్క ప్రభువులో ఉన్నారు కాబట్టి వారిని మరి ఆ యొక్క ప్రభు వారిని ప్రేమించేవాడిగా ఉంటారు. వారి మీద మరి ఎటువంటి ఆ యొక్క శిక్ష కానీ ఎటువంటి వారి మీద పాపమును మరి ఆ యొక్క రేపడం కానీ లేదు. ఎందుకంటే వారు ప్రభు దగ్గర తమ పాపాలు ఒప్పుకున్నారు. మరి ప్రభు వారి యొక్క పాపాలను అపరాధాలను ఆయన క్షమించేస్తారు కాబట్టి వాటిని నూతన వ్యక్తిగా మార్చబడ్డారు. ఇంకా ఎటువంటి శిక్ష ఎటువంటి ఆ యొక్క పనిష్మెంట్ అనేటువంటిది వారి జీవితాల్లో లేదు అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. అందుచేతే మనం దేవుణ్ణి వెంబడించే విషయంలో దేవునికి దగ్గరగా మన జీవితాలు మనం ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, ఒకవేళ పడిపోయిన స్థితిలో ఉన్నప్పటికీ పాపంలో ఉన్నప్పటికీ మనం అందులో నుంచి లెగిసి ప్రభువా నన్ను క్షమించండి, నేను పాపం చేస్తూ ఉన్నాను, ఇదిగో ఈ పాపంలో నేను ఉన్నాను, మరి ఇందులోంచి నేను బయటికి రాలేకపోతున్నాను, మరి నాకు సహాయం చేయండి, నేను బయటకు వచ్చే విధంగా నన్ను నడిపించండి, నాకు ఈ యొక్క మరి నీ బిడ్డగా నేను నీ దగ్గరికి వచ్చే విధంగా నాకు మార్గాన్ని ఏర్పాటు చేయండి అని మీరు ప్రార్థన చేసినప్పుడు ప్రభు మీ కొరకు మార్గాన్ని ఏర్పాటు చేసి ఆయన బిడ్డగా ఆయన ప్రియుడిగా ఆయన మిమ్మల్ని ఏర్పాటు చేసుకుని మీ జీవితాల్లో గొప్ప కార్యాలు, మీ జీవితాలు ఫలించే విధంగా మీలో పనికిరాలని తీగని తీసివేసి మీరు ఫలించే బలమైన వృక్షాలుగా, మరి నీటి కాలువలు ఎవరిన నాటబడినటువంటి బలమైన వృక్షాలుగా, ఎన్ని తుఫాన్లు ఎదురైనా ఎన్ని ఆ యొక్క భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదురైనా మీరు ఆ యొక్క పరిస్థితుల్లో మీరు నిలబడగలిగేటువంటి శక్తి కలిగినటువంటి వారుగా ప్రభు నేను మిమ్మల్ని మార్చబోతూ ఉన్నాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. So today, what are you facing? We as leaders have to go through too. What are you facing today?
I've got some good news. If you can't fix it, that's what a miracle is. It's not humanly possible. So we as leaders have to learn how to give things to God too. మరి ఆ విధంగా మరి మనము ఈరోజు దేవుని సేవకులుగా విశ్వాసులుగా ఉన్నప్పటికీ కూడా మనము మన జీవితాల్లో కూడా మరి ఈ యొక్క మాటలు మనకు కూడా అవసరం. ఎందుకంటే మనల్ని ఏది ఆపుతుంది, దేవుని దగ్గరికి రాకుండా ఏది మనల్ని దూరపరుస్తూ ఉంది అనేటువంటిది ఏంటి అనేటువంటిది నీకు గుర్తించినట్లయితే మరి దేవుని దగ్గరికి రావడానికి, దేవుని కార్యాలు చేయడానికి మరి ఆ యొక్క మరి ప్రభువు నీకు సహాయం చేసేవారుగా ఉంటారు అనేటువంటిది. మరి అందుచేతే నీవు ఏమిటనేటువంటిది నీవు నిన్ను వేరుపరిచేది ఏంటనేటువంటిది నువ్వు తెలుసుకొని వెంటనే ఆయన దగ్గరికి రావాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. ఆయన సన్నిధిని మీరు అనుభవించాలని, ఆయన బలాన్ని, శక్తిని మీరు పొందుకోవాలని ఆయన మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఆయన దగ్గరికి వచ్చేసేయండి. ఆయన మీకు సహాయం చేసేవాడుగా, ఆయన మిమ్మల్ని నడిపించేవాడుగా, ఆయన మిమ్మల్ని బలపరిచేవాడుగా, ఆయన మిమ్మల్ని అన్ని విషయాల్లో ఉన్నతమైనటువంటి స్థితిలో ఆయన మహిమ కొరకు నిలబెట్టేవాడుగా మిమ్మల్ని ఆయన వాడుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Amen. Hallelujah. Hallelujah. Amen. And I submit to you today that Jesus is right there with you in the middle of your storm. He's there. He said he would never leave you or forsake you. Then he said, yea, though I walk through the valley of the shadow of death, I will fear no evil, for thou art with me. Surely goodness and mercy shall follow me all the days of my life. మరి చూడండి ప్రియులారా, మరి ఆ యొక్క మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన మీతో సహవాసం చేస్తూ ఉన్నారు. ఆయన మీ ప్రక్కనే ఉన్నారు. ఆయన మీతో, ఆయన సన్నిధి ఉన్నది కాబట్టి మరి మీరు ఏ విధంగా కూడా భయపడవలసినటువంటి అవసరం లేదు. మరి ఇదిగో గడాంధకారపు లోయలో నేను సంచరించినను మరి ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డికర్ర నీ దండమును నన్ను ఆదరించును అని దావీదు భక్తులు సెలవిచ్చిన రీతిగా మరి ఆయన సన్నిధి మనతో ఉన్నదండి. ఆయన మనతో ఉన్నారు. మరి నిన్ను ఎన్నడు విడువను, నిన్ను ఎన్నడు ఎడబాయను, మరి నా సన్నిధి నీతో ఎల్లప్పుడూ నేను ఉంచుతానని వాగ్దానం చేసిన దేవుడు యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క ప్రసన్నత, ఆయన సన్నిధి మరి మీ మధ్యలో ఉన్నదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. If anyone needs special prayer today, I want you to lift your hand. Touch the hand on the screen. Touch the hand on the screen. If you want prayer today, I want you to touch the hand. I want to pray for you. మరి ఎవరైనా మరి ఈరోజు మరి ప్రార్థనా సహాయాన్ని మరి మీరు కోరుకున్నట్లయితే మరి మీ యొక్క హస్తాల్ని మరి ఆ యొక్క మరి హ్యాండ్ రైజ్ చేయాలని మనవి చేసుకుంటూ ఉన్నారు. మరి మీరు హ్యాండ్ రైజ్ చేసినటువంటి వారికి అందరూ కూడా మరి ఆ యొక్క మరి మీకు ప్రార్థన చేయాలని అయ్యగారు ఇష్టపడుతూ ఉన్నారు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. Hallelujah. Hallelujah. I see those hands raised. Is there another? If you want prayer today, if you want prayer, raise those hands. Raise those hands. I want to tell you, I've been in ministry now for over 40 years. And I'm just going to give you. Go ahead, Pastor. 40 సంవత్సరాలుగా మరి దేవుని పరిచర్యలో ఉన్నారు. ఆయన అనేక మంది కొరకు ఆయన ప్రార్థన చేశారు. మరి ఆయన ఎంతో బలమైనటువంటి దైవజనుడు. మరి మీలో హస్తము మరి ఆ యొక్క పైకి ఆ యొక్క చూపించిన వారందరి కొరకు మరి వారందరి జీవితాల ఆయన ఎంతో గొప్ప కార్యాలు, ఆయన ఆలోచనలు ఆయన కలిగి ఉన్నారు అనేటువంటిది ప్రభు తెలియజేస్తా ఉన్నారు. అందుచేతే మీలో ప్రార్థన హస్తాన్ని రైజ్ చేసినటువంటి వారందరి కొరకు కూడా ప్రత్యేక ప్రార్థన చేయమని ప్రభు వారు మరి అయ్యగారిని ప్రేరేపిస్తూ ఉన్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. I'm just going to share one thing with you that's happened to me, and I'm gonna minister in a song. I'm a musician, by the way. I play and I sing, and I'm gonna play a track and I'm gonna sing. But about 3 years ago, మరి అయ్యగారు మరి ఆ వాక్యం చెప్పడం మాత్రమే కాదు, ఆయన పాటలు కూడా చక్కగా పాడగలరు. మరి పాటలు మరి వాయిద్యాలు వాయిస్తూ పాటలు పాడుతూ ఉన్నటువంటి సమయంలో 3 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంగతిని మనతో పంచుకోవాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. I had a growth on my foot, and it was like I had 6 toes. It was so bad that all of my shoes I'd have to replace. I have a lot of shoes, but it's because I could wear a shoe, and this bone that was sticking out of the side of my shoe was destroying all of my shoes.
మరి అయ్యగారు కాలు సరిగా లేనటువంటి విధానంలో మరి ఆయన మరి అనేకమైనటువంటి ఆ యొక్క చెప్పులు షూలను ఆయన కొనుక్కుంటూ ఉంటారు. ఎందుకంటే ఆయనకు కలిగినటువంటి ఆ యొక్క యాక్సిడెంట్లో మరి ఆయన కాలు యొక్క ఎముక పక్కగా వచ్చేయడం ద్వారా ఆ ఎముక ఆ యొక్క ఆయన మరి అనేకమైనటువంటి షూలు మరి పాడు చేస్తూ మరి చింపేదిగా ఉంటుంది. I went to the doctor and I asked the doctor how long the recovery was going to be, and he told me 4 weeks. And as a pastor, 4 weeks is a long time. So I said, okay, go ahead and do the surgery. So he did the surgery. మరి మరి ఆ విషయం గురించి మాట్లాడడం కొరకు అయ్యగారు డాక్టర్ గారిని కలిశారు. మరి ఎంతకాలము నేను ఈ విధంగా మరి బాధపడాలి, మరి ఎంతకాలం ఈ ఎముకతో నేను ఇబ్బంది పడాలి, దయచేసి ఏం చేయాలి, ఎంతకాలంలో మరి తగ్గిపోద్దని డాక్టర్ గారు అడిగినప్పుడు మరి ఆ యొక్క 4 వారాలు పడుతుందండి మరి అని చెప్పినప్పుడు, అయ్యో మరి 4 వారాలు అంటే మరి దైవ సేవకుడిగా మరి 4 వారాలు మరి నేను బెడ్ రెస్ట్ తీసుకోవాలంటే చాలా కష్టము అని అయినప్పటికీ కూడా మరి అయితే మీ ప్రయత్నం మీరు చేయండి మరి అని నేను డాక్టర్ గారిని కలిసినప్పుడు డాక్టర్ గారు దాని కొరకు ఆపరేషన్ చేశారండి. Well, this 4 weeks turned into 4 months. For 4 months, I could not preach because I could not stand. 4 months. మరి అయితే డాక్టర్ గారు 4 వారాలు అని చెప్పారు, కానీ మరి నిజానికి 4 నెలలు మరి నేను బెడ్ మీద ఉండిపోవాల్సి వచ్చింది. ఆ విధంగా నేను 4 నెలలు మరి బెడ్ మీద ఉండిపోవడం ద్వారా 4 నెలలు నేను ఎక్కడికి వెళ్ళలేకపోయానో, దేవుని వాక్యాన్ని నేను ప్రకటించలేకపోయాను. When they went in to do the surgery, because it was worse than he had diagnosed, he replaced my big toe with steel and my third toe with steel. మరి ఆయన డాక్టర్ గారు సరిగా ఆపరేషన్ ఆయన చేయలేనటువంటి ఆయన మరి కారణాన్ని బట్టి మరి ఆ యొక్క ఒక ఆపరేషన్లో మరి జరిగినటువంటి ఆ యొక్క మరి కొంత తేడాని బట్టి మరి ఆయన 2 మరి పాదాల్లో 2 ఇనుప మరి రాడ్లను వేయవలసి వచ్చిందండి. So I was mad at God. I'm like, God, how's this? How can the church go on? How can? Because I couldn't preach. My assistant pastor and my wife, for those 4 months, carried the church. మరి I didn't know that God was trying to set me down so he could cut and rebuild. మరి ఆయన మరి అయ్యగారు మరి ఆ విధంగా 4 నెలలు ఆ విధంగా హాస్పిటల్లో ఉన్నప్పుడు అయ్యగారి యొక్క సహోదరి, అలాగే అమ్మగారు, మరి అలాగే అయ్యగారి యొక్క భార్య, మరి అమ్మగారు కూడా మరి 4 నెలలు కూడా సంఘాన్ని నడిపించేవారుగా, వారు సంఘాన్ని మరి ఆ యొక్క దేవుని వాక్యంతో పోషించేవారుగా వారు ఉన్నారు. మరి ఈ విధంగా మరి దేవుడు ఆయన ఆలోచన చొప్పున అయ్యగారిని మరి 4 నెలల్లో ప్రక్కగా ఉంచి మరి ఆయనలో ఉన్నటువంటి పనికిరాని వాటిని తీసేయడానికి ఆయన 4 నెలలు అయ్యగారికి ట్రైనింగ్ ఇచ్చారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Amen. Hallelujah. Amen. You know what? Amen. It was the best thing that could ever happen to me, because the Lord showed me my ministry is not my ministry, but it's his. మరి Amen. ఈ 4 నెలల కాలంలో మరి నేను నేర్చుకున్నటువంటిది ఏంటంటే, మరి ప్రభు వారు నాకు చెప్పింది ఏంటంటే, ఇదిగో నీవు కలిగి ఉన్నటువంటి పరిచర్య ఏదైతే నా పరిచర్య నీవు అంటున్నావో అది నీ పరిచర్య కాదు, అది నా పరిచర్య అని నువ్వు తెలుసుకోవాలి. అందుకనే నేను ఈ 4 నెలలు నీకు ఈ విధంగా నేను ఈ విధంగా నిన్ను నీలో ఉన్నటువంటి పనికిరాని వాటిని తీసివేయాలని నేను నిన్ను ఈ విధంగా ప్రక్కగా పెట్టాను అని అయ్యగారితో మాట్లాడారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Amen. So I want Hallelujah. to encourage everybody today. As bad as you think it is, God is still in control, but you got to let him be in control. You've got to be secure. You got to be that tree that's planted by the rivers of water. And even though you're in the storm season, your leaf will wither, and whatever you do shall prosper. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మరి ఆ యొక్క ఎప్పుడైతే ప్రభువు ఆయన మరి ఆయన నేర్పించాలి కొన్ని విషయాలు నీతో మరి చెప్పాలి అనుకున్నప్పుడు, మరి నిన్ను ఒక ప్రక్కగా పెట్టినప్పుడు
మరి ఆ యొక్క కొన్ని శోధనల ద్వారా, కొన్ని శ్రమల ద్వారా, కొన్ని తుఫాన్ల ద్వారా, కొన్ని ఇబ్బందుల ద్వారా నిన్ను ఆ యొక్క మరి వాటిని నిన్ను ఆపుతూ ఉన్నప్పుడు నీవు దేవునికి స్తోత్రం చెల్లించాలి. ఎందుకంటే మరి అది నువ్వు నేర్చుకునడానికి, దేవునిలో ఇంకా బలపడడానికి, దేవుని వాక్యంలో నువ్వు స్థిరంగా నిలబడడానికి అది నీకు శ్రేష్టమైనటువంటి కాలం అని నీవు గుర్తించి ఆ సమయంలో ఇంకా ప్రభు చెప్పేటువంటి వాటిని ప్రభువుకు లోబడే విషయంలో, ప్రభువుకు సమర్పించుకునే విషయంలో నీవు ఇంకా కూడా ప్రభువుకి దగ్గరగా నీవు చేర్చబడేటువంటి సమయం అండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. థాంక్యూ జీసస్. Hallelujah. Hallelujah. హల్లెలూయా. Amen. I do those raised hands. I'm going to sing a little bit of a song that I wrote, and then I'm going to pray. మరి అయ్యగారు మరి ఆ యొక్క మరి మీ అందరి కొరకు ప్రార్థన చేయడానికి ముందుగా మరి అయ్యగారే ఆయన స్వయంగా రాసినటువంటి ఒక పాట మనందరి కొరకు పాడి మరి మరి చెయ్యి ఎత్తిన వాటి అందరి కొరకు ఆయన ప్రార్థించాలని కోరుతూ ఉన్నారండి. Amen. Hallelujah. Glory Baba Baba. Hallelujah. Amen. Thank you, Holy Spirit. Hallelujah. Whatever it is, God can do it. Whatever it is, God can do it. You gotta fix it, Lord. Fix it, Lord. Fix it, Lord. Fix it, Lord. You gotta work it out. Work it out. Work it out. Work it out. Whatever it is, God can do it. Whatever it is, God can do it. And guess what? Guess what you got to do when it gets ruffled? Hallelujah. You got to hold on. Hallelujah. Thank you, Jesus. You got to hold on. God will hold your hands. Hallelujah. Hold on. Yes, Lord. Yes, You Lord. got to hold on. Yes, Lord. Yes, Lord. Yes, Lord. Hallelujah. Hallelujah. The faith. Don't look back. And Father, we thank you today for this word that came forth, oh God. And I'm praying, oh God, that you bless everyone under the sound of my voice. In the name of Jesus, God. Bless Hallelujah. everyone under the sound of my voice. Father, you know what we have need of before we ask. You told us to cast all of our cares upon you, oh God. And God, I pray for every hand that was raised. Those Amen. that look like they're in storms and they can't get out, oh God. I thank you today that you're right there with them in the midst of the storm. Whatever Amen. you're Amen. speaking, oh God, give them ears to hear, oh God, in the name of Jesus. If anyone's sick in their body, touch their body today. I pray for churches. I pray for all the pastors. Bless them today. And we pray this now in Jesus' name. In Jesus' name. Amen. 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 Hallelujah. Amen. 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 Thank you, Jesus. Hallelujah. Sweet hour of prayer, sweet hour of prayer that calls me from a word of care and beats me, my Father's throne may call my wants and wishes know. In seasons of distress and grief, my soul has often found relief and often escaped the tempest snare by thy return, sweet hour of prayer.
Hallelujah. Thank you, Jesus. Thank you, Jesus. Hallelujah. 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 Thank you, Jesus. Thank you. Hallelujah. Thank you so much, sir, Jesus. for sharing the wonderful word. And it is very much encouraging us. And we will be a plant planted in the side of the flowing water. And as the planted in that side of the streams of the water, we also planted in the word of God when we have to flourish and we have to fruitful life and when we have spiritual growth in our lives. Hallelujah. Thank you, Jesus. Every word is Hallelujah. a very much blessed in all our lives, and I really very much blessed and encouraged in all the verses you showed today. And thank you so much, sir, for taking your valuable time and coming among us and sharing the God's word. And really, we are very much encouraged. We are the as we are the believers. Sometimes we also not obeying the God's word. We will distracts from the word, and we will go to the word and doing the as the world people doing, and that is not good. And we have to stand, and we have to stand with the God's word, and we have to stand with his people, and we have to sit with his people, we have to walk with his people. Then only we will have the fruitful life in our lives, as the psalmist said. And that is really very much encouraged when we hear the word of God. God's word will change our lives. When we have the word of God, our lives will be never be the same. God will change our lives. Hallelujah. Hallelujah. Oh, what Hallelujah. a wonderful, wonderful day I will never forget. After I wander, I darkness away, Jesus, my Savior, I met. Oh, what a wonderful, compassionate friend. He makes a need of my heart. Shadows dispelling with joy, I am telling it. Hallelujah. Thank you, Jesus. Hallelujah. 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 Oh, Hallelujah. riba ba 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 Brother, ba. Hallelujah. good evening. Oh, Praise the Lord. Jesus. Jatin garu. అన్న వందనాలన్న. జనాలు బాగున్నారా? అన్న అన్న వందనాలన్న, బాగున్నావు అన్న. ఓకే. హాలెలూయా. కొన్ని మాటలు షేర్ చేసుకుంటాను. హాలెలూయా అన్న. ఓకే ఓకే. ఆ, Okay, sir. Thank you, sir. Ronald, sir. I am Amos. This is Amos. This is a wonderful word of God. So you teach about the word of God. It's a very encouraging to me. The word of God is a main important in our life. When we meditate the word of God, we may strength and we may fruitful. We may when we go to the preach the gospel, that is a fruitful. So main important in our life. In early morning we woke up and read the word of God, meditate the word of God, and then we day closing day also we meditate the word of God and we sleep. That is a fruitful day. So main your emphasis on the word of God. It's a very encouraging to me. It's a wonderful message for me. So it's amazing. Thank you for your coming. You're giving valuable time to us. We are appreciate you. I am also very excited. Excited. You're preaching as a roaring lion. amen. So Amen. yeah, yeah, so Yes, yes, wonderful. yes. So whenever you are speaking, so we are also encouraging, full of joy will come in our hearts. Thank you for your coming and preaching. Amen. So please pray for my ministry and my family. So last week we met an accident, small accident, while we are going to drop my daughter Nisi to college. That time we met a small accident. We fell down on the bike by road. So small scratches will be small scratches we had. So we saved by the grace of God through your prayer. We right now we are safe. A small pains is there now. Please pray for us, my daughter and myself. So I'm very happy to see you. And once again, one thing, I am also facing lot of troubles, trials, pains.
because of one purpose is there. That's why Lord allowed to me trials. So you told no, Romans 8:28. That will happen in my life. So sometimes I am cried in front of Jesus. Why, Lord? Why happened to me? So this is a purpose. Purpose is there. That's why Lord allowed to troubles and trials. So in the midst of trials, storms, so I am looking to Jesus. I am praying more and more. So you said no. Whenever we facing trials, we have to close to the God. I learn. I pray more and more. So I close to the God. God will provide everything. So wonderful teaching. Wonderful teaching. Thank you for teaching. Please pray for me and ministry. So humbly, I request for you. You come every Saturday. We are waiting for your word. We are very happy. We are encouraging. So humble, I request on behalf of Jachin and myself, you create time for our Zoom, and every Saturday come and encouraging us and teach us the word of God. Then we may learn more things from the word of God. Then we may go forward. We bring many souls for his kingdom. We preach encouragingly. We go fast to do the ministry. So please pray for us. Thank you so much, sir. Thank you very much. We are also praying for you and about your ministry. And we want to listen your message. So please send a link. And in TV, no, it will come your message on the TV. Yes, I am on national TV. I'll make sure that Pastor gets the link. I'm on national TV. I'm on Total Christian Television Oh, oh, every Tuesday here in America. oh, I'm on oh, at oh, 2:30. I'm on at 2:30, and then I have my own broadcast. I'll be releasing oh. one on tomorrow that I just recorded, and I'll make sure that Pastor gets all of the links so that, and I have my own YouTube channel, and I'll send Oh, Pastor all the links, and then we'll be live tomorrow. Tomorrow here in my time, we'll be ministering tomorrow live at around 11 o'clock my time. I don't know what time that is your yeah, time. okay. We'll actually be Yeah, yeah, live tomorrow morning. yeah, yeah, yeah. So you send link to Jochin, brother. We want to join. We want to Yes, listen the. I will send the links. Yeah, Yes, I will do that What too. is the present time in your area, sir? Right now? 11 o'clock. Yes, sir. Maybe this time tomorrow. yeah, Yeah. yeah. Yes, sir. Yes, sir. That will be 8:30. Tomorrow we will join and we will listen the word. Yes, sir. Okay. Amen. Amen. Send link, And as send long as link I to don't have, Jochin, brother. Yes. I'm sorry. You send your link to Jochin, brother. Okay, I will. And I want to share as long as I don't have anything on a Saturday. Some Yeah, Saturdays I have things. I'll keep in touch with Pastor and I'll let him yeah, yeah, know. But I'll make a commitment. A couple times a month, I'll be glad to come and preach. It's good. Amen. yeah, Amen. yeah. Okay, okay. I want to introduce you to somebody before we get off. Come here, Pastor Stewart. Amen. This is my assistant pastor. Come over and put your head over here. Come Amen. down. Come down. Yes, sir. Okay. Praise the Lord, This sir. is my assistant pastor. Amen. Praise the Lord, sir. Wow. I'm Wow. able to Praise the Lord. do. I can do all of this because of him. He helps me with Amen. everything. But I want to introduce him. His name is Pastor Kenny Stewart. This is my Thank you, sir. assistant. Wow, Thank you so wow. much. Thank you Hallelujah. so much, sir. Hallelujah. Thank you so much, sir. Thank you so much Hallelujah. for So your when you see cooperation. my page, you see him. Amen. Amen. That's Hallelujah. my assistant pastor. Yes, sir. God bless everybody. I see Pastor William Aletti. Where are you from? మరి విలియం గారు మరి ఆ యొక్క మరి మీరు ఎక్కడి నుంచి జాయిన్ అవుతున్నారు అనేటువంటిది మరి అయ్యగారికి తెలియజేయండి. మరి అయ్యగారు మిమ్మల్ని అడుగుతా ఉన్నారు. మరి William. విలియం గారు అంటే మరి మన నసరయ్య గారు మరి మీరు ఏ ఊరు ఏ ప్రాంతం అని అడుగుతా ఉన్నారండి. హల్లెలూయా. సార్ మార్కాపురం సార్. And he is living in South ఇది India, ప్రకాశం Andhra జిల్లా. Pradesh, Markapuram village, a small village in Andhra Pradesh, Prakasham district in South India. Okay. Yes, sir. Yes, sir. Yes, sir. Nice to meet. అయ్యగారికి వందనాలు చెప్పండి. అయ్యగారికి వందనాలు చెప్పండి. అయ్యా వందనాలు సార్. మీకు అయ్యగారు వందనాలు. మీకు ఏమైనా ప్రార్థన అవసరం ఉంటే చెప్పండి అయ్యగారు.
మిమ్మల్ని అడిగినట్టు సార్ మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి సార్. అన్న మా అమ్మకు ఎన్నుపూస అరిగింది సార్. అన్న అన్న మా కుటుంబంలో కొంచెం బలహీనతగా ఉంది. అన్న మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. Anana, and he's requesting ఓకే to pray for her mother, and she had a back pain problem, and so God will touch her and heal her and raise her from the sickness and strengthen her. Can I pray? Can I pray now? Yes, sir. Yes, sir. Yes, Anna, Father, Father, we know you're everywhere. We know you're everywhere. Spinal cord problem. Spinal cord problem. Okay. yes, sir. Father, we know you're everywhere. You're omnipresent. And in the name of Jesus, we pray that you would release an anointing on that back now, on the spine. Go up and down the spine now, God, and bring healing now. In the name of Jesus. In the name of Jesus, let your healing power go across these waves now. In the name of Jesus, everybody in this room, touch now. In the name of Jesus. And God, we thank you. Thank you, Lord. Amen. There's a warmth that's going up and down her spine even now. ఆమేన్. That's the anointing of God. That's the anointing of God. That's the anointing of God. Oh, in the name of Jesus. Jesus. Amen. ఎక్కడైతే నొప్పి వస్తా ఉందో ఆ నొప్పి ఉన్నటువంటి ప్రాంతంలో మరి మీరు చూసుకోండి. మరి నొప్పి మరి దేవుడు ఇప్పుడే మరి తాకాడు, ముట్టాడు, మరి ఆ నొప్పి తగ్గిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి వందనాలు తెలియజేయడు. దేవానికి స్తోత్రం అని చెప్పండి. హల్లెలూయా. దేవా స్వస్థపరిచినందుకు వందనాలు అని చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. థాంక్ యూ జీసస్. ఓ రే బాబా బాబా. ఓ జీసస్. యేసయ్య స్వస్థపరిచేటువంటి ప్రభావము మరి ఆయన శక్తి మరి మీ యొక్క రోగమైనటువంటి శరీరాల్లో ప్రవహించబోతూ ఉంది. హల్లెలూయా. Amen. And Hallelujah. on Saturday, Thank you, Lord. I'll devote to praying. I'll do a short message, and you can, people can bring their family members, and I'll spend a Saturday in prayer, praying. We'll set that up so people can have their families on here, and I will pray for them on a Saturday. All right. Amen. మరి దయచేసి ప్రతి మీటింగ్ లో మరి మీరు వచ్చేటప్పుడు అయ్యగారు మరి మీరు కుటుంబాలుగా రండి. మీ కుటుంబాల నిమిత్తము అయ్యగారు ప్రార్థన చేయాలని, మీ కుటుంబంలో ఉన్నటువంటి అవసరాలు తీర్చబడాలని, అలాగే మీ కుటుంబంలో రోగగ్రస్తులుగా ఉన్నటువంటి వారు స్వస్థపరచబడాలని అయ్యగారు కోరుకుంటున్నారు. కాబట్టి మీరు కుటుంబాలుగా మీరు వచ్చినట్లయితే దేవుని ఆశీర్వాదాలు మీరు పొందుకోబోతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. థాంక్యూ జీసస్. Hey, Pastor, I'm gonna have to go. I gotta run. Everybody, Yes. hallelujah. God bless you. Thank you so See much. you next Saturday. Hallelujah. See you next Saturday. Hallelujah. God bless. Thank you so much, sir. See you next God Saturday. bless you, sir. God bless you, sir. Hallelujah. హల్లెలూయా. మరి చక్కని మాటలు మరి ఇంతవరకు మనం విన్నామండి. మరి ఎంతగానో మనం దీవించబడ్డాం. మరి ఈ యొక్క మరి మన జీవితాల్లో మరి ఆ దేవుని యొక్క మరి చిత్తం నెరవేర్చబడడానికి, అలాగే మన జీవితాలు, మన కుటుంబాలు మరి దీవించబడాలని, ఆశీర్వదించబడాలని, ప్రభువులో ఇంకా ఎదగాలని మరి ఆ యొక్క ప్రభు ఎంతగానో కోరుకుంటున్నారు. మరి అందుకనే మరి వచ్చే వారం నుంచి మరి మీరు కుటుంబాలతో సహా మరి మీరు వచ్చినట్లయితే మీ కుటుంబాలు మరి ఆశీర్వాదకరంగా మరి ఈ యొక్క మీటింగ్ జరగబోతూ ఉంది. మరి మీరు ఆ యొక్క మరి మీ కుటుంబాలతో మరి కూడుకోవడానికి మీరు సిద్ధపడి రావాలని మనవి చేసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి మరి సహోదరుడు నాసరయ్య గారు ప్రార్థన ఆశీర్వాదం ద్వారా మరి కూడుకను మనం ముగించుకుందామండి. మరి నాసరయ్య అన్న చివరి ప్రార్థన ఆశీర్వాదము చేస్తారు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ గల మా దేవా, నమ్మదగిన తండ్రి, నీ బంగారు పాదముల దగ్గరికి వచ్చాం ప్రభువా. అయ్యా, నీ మాటలు విన్నాం ప్రభువా. వాటిని జాగ్రత్తగా మేము గైకుని బ్రతుకుటకు మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ జూమ్ మీటింగ్ లో కలిసిన
ప్రతి ఒక్క సేవకుని వారి కుటుంబాలను బట్టి, ట్రాన్స్లేట్ చేసిన దైవజనుని బట్టి, మరి నాయన అమెరికా దేశం నుంచి మరి బోధించిన సహోదరుని బట్టి, వారి కుటుంబాలను బట్టి, మా కుటుంబాలను బట్టి క్షేమంగా నీ నామంలో గణపరచుటకు, నీ సేవలో పనిచేయుటకు, బ్రతుకుటకు నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆత్మలు సంపాదించే భాగ్యం తండ్రి, అనాథలను బట్టి, దిక్కులేని వాటిని బట్టి, ఎదవరాలను బట్టి, దళితులను బట్టి లేవనెత్తి నడిపించి మరి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆయన ఎండల కాలం తీవ్రంగా ఉంది, వేడి. ఆయన నీ రెక్కల చాటున మమ్మల్ని అందరినీ భద్రపరిచి నీ నామంలో స్మరించే బిడ్డలుగా ఉండేటకు నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ జూమ్ మీటింగ్ లో ప్రతి ఒక్క కుటుంబాలను దీవించి ఆశ్రయించి ఎన్నటి మాటలు నా తండ్రి మా హృదయంలో ఫలించి అభివృద్ధి పొందుటకు నీ కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి పొందుకున్నాం తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. ఆశీర్వాద ప్రార్థన. హల్లెలూయా. ప్రభు యేసు నామానికి మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ ఆయన నిరంతరము చెప్పినట్టు బిడ్డలను ఎన్నాంటి మమ్మల్ని దీవించి ఆశ్రయించి బలపరచింది. నిత్యము నీ రాజ్యములో మేము ఎల్లప్పుడూ నిన్ను స్తుతించి ఆరాధించే భాగ్యం ఈ భూమి పైన ఉన్నంత కాలము అనేక బిడ్డలకు నీ సాక్షులుగా ఉండుటకు, అనేక మందికి నీ సువార్తను ప్రకటించుటకు కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి పొందుకున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. యేసు రక్తమే జయం. హల్లెలూయా. అందరికి వందనాలు. హల్లెలూయా. హల్లెలూయా. అందరికి వందనాలు అన్న. మరి అందరికి వందనాలు సార్. ప్రార్థన చేసినటువంటి నరసయ్య గారికి, అలాగే అయ్యగారు ఆమోస్ అయ్య గారికి, అలాగే చేరొచ్చిన మరి అలాగే మన సబిత సిస్టర్ గారికి, మరి అలాగే చేరొచ్చిన మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకున్నామండి. అరే రాజశేఖర్ గారికి వందనాలు, జగన్నాథ్ గారికి వందనాలు, పురుషోత్తమ గారు వందనాలు, యశ్వ రాజు గారికి వందనాలు, సుబ్రహ్మణ్యం గారికి వందనాలు. మరి ఇలాగ చేరవచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు చొప్పున వందనాలు తెలియజేసుకున్నాను. అలాగే బేతెల్ సంఘంలో ఉన్నటువంటి ఆ దేవుని యొక్క బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ, మరలా రేపు ప్రత్యేకమైన దైవజనుడు మన మధ్యలోకి రాబోతూ ఉన్నారు. మరి ఆ దైవజనుడు మరి పాస్టర్ జేమ్స్, ఆయన కూడా అమెరికా దేశంలో బహుబలముగా వాడబడుచున్నటువంటి దైవజనుడు. యాక్చువల్గా మరి ఆయనకు మరి ఈరోజు ఆయన రావాల్సి ఉంది, మరి ఆయన రాలేని కారణం చేత అయ్యగారు వచ్చారు. మరి రేపటి దినము ఆయనకు వీలుగా ఉంటుందని రేపు వస్తానని చెప్పారు. రేపు సాయంత్రం మరి 7 గంటల నుంచి 8:30 వరకు మరి అయ్యగారు రాబోతున్నారు. మొట్టమొదటిసారి మన మధ్యలోకి రాబోతున్నారు. దయచేసి ఎవరు కూడా మిస్ కావద్దు. మరి వీలైనటువంటి వారందరూ కూడా రేపు సాయంత్రం జరిగేటువంటి 7 గంటల నుంచి 8:30 వరకు జరిగేటువంటి ప్రత్యేక ప్రార్థనా కూడికలో దైవజనులు యాకోబు గారు, ఈ జేమ్స్ గారు మరి వచ్చి వాక్య పరిచయం చేయబోతున్నారు. కాబట్టి మీ అందరూ కూడా వచ్చి దీవించబడాలని మరి నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. మరి ఆదివారం ఎప్పుడు కూడా మేము కూడికి పెట్టలేదు, ఇది మొదటిసారి. మరి అందరూ కూడా మరి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మీరు అందరూ కూడా చేరి వచ్చి మరి ప్రభువుని స్తుతించి ఆరాధించి వాక్యంలో బలపడాలని ప్రభు పేరట నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. దేవుడు ఈ మాటలు మనందరి వినికిల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ. వందనాలు జాషన్ బ్రదర్, వందనాలు. థ్యాంక్ యూ అన్న. వందనాలు అన్న. వందనాలు. అన్న రేపు అన్న ఓకే అన్న. ఓకే అన్న. అన్న వందనాలు అన్న. అన్న వందనాలు. చేరొచ్చిన మీ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ వందనాలని. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.